సిలువను గూర్చిన వార్త, క్రీస్తును గూర్చిన వార్త మా జీవితాలతో ఎలా ముడిపడి ఉందో పురాతనమైన సంగతుల నుండి తండ్రి మాతో మాట్లాడండి. తండ్రి, పరోక్షంగా వింటున్న వారితో కూడా తండ్రి మీరు మాట్లాడండి. వారి మనస్సును వాక్యం మీద కేంద్రీకరించే ధన్యత ఇవ్వండి తండ్రి. కేవలం ఈరోజే కొత్తగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే వారందరినీ తండ్రి మీ ఆత్మచేత నింపి, వారు రక్షణ లేని వారైతే మీ సంఘంలోనికి చేర్చండి. రక్షింపబడిన వారైతే మరింత ఆత్మీయంగా వాళ్ళని బలపరచండి. నిలబడండి నేను తండ్రి, మరొకసారి మీ ఆత్మ తీవ్రతతో రేపబడే ధన్యత నాకు అనుగ్రహిస్తారని కోరుతూ మమ్ములను, మీ బిడ్డలను అందరినీ మీ చేతులు అప్పగిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. త్వరగా కొన్ని విలువైన సంగతులు విందాం. ఈరోజు త్వరగానే ముగించే ప్రయత్నం మనం చేద్దాం. ఎందుకంటే లాస్ట్ వీక్ చాలామంది 10 అయిపోయిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడ్డారని తెలిసింది. త్వరగా ముగించే ప్రయత్నం మనం చేద్దాం. క్రొత్త నిబంధనని అర్థం చేసుకోవడానికి దాని యొక్క ముందు చరిత్ర దగ్గర నుంచి కొన్ని విషయాలు మనం ఆలోచించుకుంటూ వస్తున్నాం. లాస్ట్ వీక్ రివ్యూ ఇస్తానని ఇచ్చాడా? ఇవ్వలేదా? సరే, చెప్పాలి. బ్రదర్ వచ్చాడా? చెప్పండి, పనుల్ని కొంచెం బాధ్యతగా చేయండి. సరే, మత్తయి సువార్తలోని పాత నిబంధన యాకోబు చరిత్ర, అది మన టైటిల్. మనం ఆలోచిస్తున్న బైబిల్ స్టడీలో చాలా నిగూఢమైన సత్యాల్ని మనం పరిశుద్ధాత్ముడి సహాయంతో అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేయడానికి ప్రతి వచనం పదాలు ఆగి ఆగి ఆలోచించి ఇది దేవుని యొక్క మనస్సు అని అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేస్తున్నాం. దేవుడు మనకు ఆ విధంగానే సహాయము, తన కృపను మనకు అనుగ్రహిస్తున్నాడు. అయితే గతించిన వారం మత్తయి సువార్తలో కూర్పులోనికి మనం వెళుతున్నప్పుడు మత్తయి సువార్తకి ముందు ఏం జరిగిందో కొత్త వారు వచ్చినప్పుడు కొంచెం టూకీగా జ్ఞాపకం చేసుకున్నాం. మత్తయి సువార్తలో ఏం జరిగిందో మనకు తెలుసు. మత్తయి సువార్తకు ముందు 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలం ఉంది. ఆ 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలంలో చరిత్ర ఎలా నడిచింది, రాజకీయం ఎలా నడిచింది, రోడ్లు ఎందుకు వేశారు, కొత్త చట్టాలు ఎందుకు చేయబడ్డాయి, యూనివర్సల్ లాంగ్వేజ్ ఎందుకు వచ్చింది, ఒకటి కాదు రెండు కాదు, రిలీజన్ బ్యాక్గ్రౌండ్, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, జాగ్రఫికల్ బ్యాక్గ్రౌండ్, ఒకటి రెండు కాదు, ప్రతి బ్యాక్గ్రౌండ్ మనం చూసాం. ఎందుకు ఆ బ్యాక్గ్రౌండ్ మనం చూస్తున్నామంటే క్రొత్త నిబంధనలో కొన్ని విషయాలు ఒక పట్టాన మనకు అర్థం కాకుండా ఉండిపోవడానికి కారణం ఈ బ్యాక్గ్రౌండ్స్ తెలియకపోవడం అని. చాలామంది గజకర్లను ఏమన్నారంటే అవన్నీ మనకి ఎందుకండి అంటే, మరి నీకేం కావాలి, సోది కావాలి, నీకు ఏం కావాలి, నీకు ఇవన్నీ తెలుసుకోవు నీవు అంటే ఇష్టం వచ్చినట్టు దాటుకుంటూ లాంగ్ జంపులు చేసుకుంటూ వెళ్ళిపోతావు. బైబిల్ ఆగాలి, చరిత్రని కదపాలి, ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి. ఒక విషయాన్ని బైబిల్లో దేవుడు రాయించాడు అంటే అది ఖచ్చితంగా రాయబడిన సంగతులకి బయట ఉన్న హిస్టరీకి సంబంధాలు ఉంటాయి. ఆ కల్చరల్ బ్యాక్గ్రౌండ్ తెలియాలి, బైబిల్ బ్యాక్గ్రౌండ్ తెలియాలి. రెండింటిని నువ్వు సరిగ్గా బ్యాలెన్స్ చేసుకుని స్టడీ చేయగలిగితేనే నీ బైబిల్ యొక్క ఔన్నత్యము, నీ విశ్వాసం యొక్క పునాదులు ఎంత గొప్పవో నీకు అర్థమవుతుంది. ఓకే, అయితే దాన్ని ఆలోచిస్తూ ఆ మత్తయి సువార్తలకు అడుగులేసిన తర్వాత మత్తయి గారి యొక్క పరిచయం మనం చూస్తాం. వాళ్ళ టౌన్ ఏంటో మనం చూస్తాం. మత్తయి గారి యొక్క ఊరు కపెర్నహూం, అది లగ్జరీ సిటీ. ఆ లగ్జరీ సిటీలో లగ్జరీ లైఫ్కి అలవాటు పడిపోయిన వాళ్ళు, అడ్డగోలు వ్యాపారాలు, లంచాలు, పనికి మాలిన సంపాదనకు అలవాటు పడిన జాబితాలో మత్తయి గారు ఒకరు. అలాంటి ఆయన్ని, మత్తయి గారిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పట్టుకున్నారు. ఆ పట్టుకున్న తర్వాత మత్తయి గారు నేను కూడా ఒక సువార్త రాయాలి, ఆ సువార్త రేపు పొద్దున క్రైస్తవులకు ఉపయోగపడుతుంది, నా పేరు మీద ఒక సువార్త ఉంటే బాగుంటుంది అనుకుని మత్తయి సువార్త రాయలేదు. ఆయన వాళ్ళు ఎందుకు సువార్తలు రాశారో మనం చూసాం. వాళ్ళు ఎందుకు సువార్తలు రాశారంటే వాళ్ళ బతుకున్న కాలంలోనే దొంగ పోస్తులు తయారైపోయారు. వాళ్ళ బతుకున్న కాలంలోనే దొంగ బోధకులు తయారైపోయారు. అరే, మనం ఉండగానే ఇలాంటి దొంగ బోధ ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అడ్డగోలుగా ఉపయోగిస్తున్నారు. రేపు పొద్దున్న మనం వెళ్ళిపోయిన యేసు ప్రభు రాక ఆలస్యమైన సువార్తకి వక్ర భాష్యం వస్తుంది,
ఫార్వర్డ్ చేయబడుతుంది. కాబట్టి వక్రీపంకబడకుండా మునిపే సువార్త ఇది అని భవిష్యత్తు తరాలకు అర్థం కావడానికి డాక్యుమెంట్స్ ఉండాలని వారు చూసింది, విన్నది, తాకింది రికార్డ్ చేయడం స్టార్ట్ చేశారు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చనిపోయిన 25-30 సంవత్సరాల తర్వాత. ఆ 25-30 సంవత్సరాల తర్వాత వరకు వాళ్ళు ఎందుకు అంటే 20 సంవత్సరాలు 30 సంవత్సరాల వరకు ఎందుకు వాళ్ళు సువార్త రాయాలనుకోలేదంటే, అప్పటి వరకు సువార్త అపోస్తుల గుండెలో ఉంది, అపోస్తుల నోట్లో ఉంది. సువార్త రికార్డెడ్గా లేదు. అప్పుడు వాళ్ళు రాయాలనుకున్నారు. రాసిన సువార్తని డాక్యుమెంట్స్ తయారు చేస్తే అందులో మత్తయి గారి డాక్యుమెంటే మత్తయి సువార్త. ఆ మత్తయి సువార్తని ఎలా పరిచయం చేసినా మనకు తెలుసు. పాత నిబంధనని కొత్త నిబంధనని లింక్ చేశాడు ఆయన. పాత నిబంధన కొత్త నిబంధన ఎందుకు లింక్ చేయవలసి వచ్చిందంటే, మత్తయి యొక్క గుండెల్లో, మత్తయి యొక్క మైండ్లో, మత్తయి యొక్క మనసులో, మత్తయి గారి యొక్క సువార్తలో కేంద్ర స్థానం ఏంటంటే ఆయన కింగ్, రాజు. ఆ రాజు అయిన ఆయన ఎత్తుక్కుంటూ ఎవరి దగ్గరకు వచ్చాడు? ఈ మానవాళి దగ్గరకు వచ్చాడు. దేవుడే దీనుడిగా మానవ ప్రపంచాన్ని పరిపాలించడానికి ఆయన రాజుగా వచ్చాడు. ఆ రాజుగా వచ్చిన ఆయన ప్రజలతో మమేకం అవ్వడానికి ఒక రెఫరెన్స్ కావాలి. ఆ రెఫరెన్స్ ఎవరంటే ఇశ్రాయేలీలు. ఆ ఇశ్రాయేలు ద్వారా వీళ్ళని రెఫరెన్స్గా పెట్టుకొని ఈ రెఫరెన్స్ ద్వారా ప్రపంచంతో దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. అందుకే మొదటగా ఆయన వచ్చింది ఇశ్రాయేలు యొక్క ఇంటి వద్దకు వచ్చాడు, ఇశ్రాయేలు గుమ్మాల వద్దకు వచ్చాడు, ఇశ్రాయేలు సమాజ మందిరాలు నిలబడి. ఎందుకంటే మీ ద్వారా ప్రపంచాన్ని ఆశీర్వదించాలనుకుంటుంది. అబ్రహాం దగ్గర నుంచి ఉన్న కవనెంట్, అక్కడి నుంచి జరుగుతున్న విషయాన్ని ఇశ్రాయేలు ద్వారా దేవుడు తనను పరిచయం చేసుకోవాలని ఆయన రాజుగా వచ్చాడు. ఇప్పుడు ఆయన ఇప్పటికిప్పుడు రాజుగా వచ్చి నేను రాజుని అంటే ఎవడైనా నమ్మేస్తాడా? ఎవడైనా ఇప్పుడు వచ్చి నేను కింగ్ అంటే నమ్ముతాడా? కింగ్కి బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఆ కింగ్ యొక్క నడుతున్నాను అతను రాజు అయితే ఆ రాజు యొక్క వెనకాల చరిత్ర ఏంటి, ఆయన వంశం ఏంటి, ఆయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన తల్లిదండ్రులు ఎవరు, ఈయన ఎలా కింగ్గా క్లైమ్ చేయబడతాడు, ఇవన్నీ రికార్డ్స్లోకి రావాలి. అలా రికార్డ్స్లోకి రావాలి అంటే ఆయన రాజు అని మత్తయి గారు కన్ఫర్మ్ చేయాలంటే మత్తయి గారు చేస్తున్న ప్రయత్నం, మత్తయి గారు చేస్తున్న పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆయన రాసిన విధానం ఏంటంటే ఈయన రాజు అని చెప్పడానికి వంశవృక్షాన్ని ఎత్తుకున్నాడు. ఎందుకు? ఇది దావీదు అంశం నుంచి వచ్చిన రాజు, ఈయన దావీదు యొక్క వంశావళి నుంచి వచ్చిన వాడు. ఈయన ఇప్పటికిప్పుడు వచ్చినాడు కాదు, ఇప్పటికిప్పుడు ఏదో మరియమ్మ యొక్క ఫేవరెట్స్ని ఎంపిక చేసుకుని కొంతమంది క్రియేట్ చేయబడినవాడు కాదు. బాప్టిజం ఇచ్చి యోహాను ఆ చుట్టాల్లో ఎవడో ఒకరిని మెస్సేజ్గా పరిచయం చేస్తే బాగుంటుందని ముందుగా బాప్టిజం ఇచ్చి యోహాను క్రియేట్ చేసిన స్టోరీ కాదు, మైథాలజీ కదా. ఎందుకంటే ఆ నేషనల్ జాగ్రఫీ ఏదైతే ఉందో వాళ్ళకి పని పాటలేదు. అప్పుడప్పుడు సరిగ్గా ఈ లెంటర్ డేస్ టైంలో నెక్స్ట్ వస్తుందిగా, ఈ లెంటర్ డేస్ టైంలో కిల్లింగ్ జీసస్ అని ఒక డాక్యుమెంట్ వేస్తారు వాళ్ళకి. దాని వెనకాల ఉన్న పెట్టుబడులన్నీ అరబ్ కంట్రీలో ఉన్నవాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ఈ కిల్లింగ్ జీసస్ యొక్క కంటెంట్ ఏంటంటే బాప్టిజం ఇచ్చి యోహానట నేను ప్రాఫిట్గా ఉంటాను, నువ్వు మెస్సేగా ఉండని వీళ్ళిద్దరూ ఒక పొత్తు పెట్టుకుని అలా క్రిస్టియానిటీని పుట్టించేశారట. ఈ నేషనల్ జియోగ్రఫీ కూడా కెమెరెడ్డి తీసాడంట అక్కడికి వెళ్ళి. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి అన్నీ నేను అడుగుతున్నాను. ఈ పెట్టుబడులు పెట్టిన వాళ్ళు దొంగలు, ఈ పెట్టుబడులు పెట్టిన వాళ్ళు క్రైస్తవం అంటే పన్నోళ్ళు. దాని కథ ఆ స్క్రీన్పై వెనకాల డైరెక్టర్ ఎవడైతున్నాడో నేను ఆ పదం ఎత్తకూడదు, ఆ రిలీజన్ పేరుని ఎత్తట్లేదు, కల్ట్ తప్పదు ఎత్తున్నాను, కల్ట్ ఇస్లామిక్ వాళ్ళు చేస్తున్న కుప్పుగంతులు గుర్తుపెట్టుకోండి. ఇలాంటివన్నీ మనం ఎందుకు తెలుసుకోవాలంటే రేపు పొద్దున్న జనరేషన్ ఇంకా రోజు రోజుకి కొత్త రూపం దాల్చుకుంటుంది. బైబిల్ ఎప్పుడు అప్డేట్గా ఉంది. ఆ అప్డేట్కున్న బైబిల్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంటే ఇవన్నీ నీకు తెలియాలి వద్దా? ఏతువడుగు ప్రతివానికి నీ విశ్వాసాన్ని గురించి ప్రశ్నించిన వాడికి నువ్వు సాత్వికంతో నా ఫెయిత్ ట్రూత్ అని నువ్వు చెప్పాలి అంటే ఇవన్నీ నీకు తెలియాలా వద్దా? వచ్చానమ్మా వెళ్ళానమ్మా అంటే కుదురుద్దా? చెప్పాలి. అందుకే ఇవన్నీ మనం కవర్ చేస్తాం. ఏ సంఘంలో కూడా సిస్టమేటిక్గా ఇలా మాట్లాడుకోరు. రేరుగా ఏ బైబిల్ కళాశాలలో థియాలజీ చేసిన వారు అక్కడక్కడ బైబిల్ మీద భారం ఉన్నవారు తప్ప మెజారిటీ 90% ఏం చేస్తారంటే మోటివేషనల్ మెసేజ్ చెప్పుకుంటారు, ప్రసంగాలు చెప్పుకుంటారు, మాట్లాడుకుంటారు, వెళ్తారు, ఉంటారు. ఇంకో సంఘానికి ఇన్ని అవసరాలు ఉన్నాయి, మరి అవసరాలు మీరు తీర్చండి, మీ మీద ఒక భారం వేస్తారు. ఆరు మీరు ఏం చేస్తారంటే కిడ్నీయో ఏదో అమ్మేసి మీరు ఇచ్చేస్తారు. అవి ఇప్పుడు జరుగుతున్న సంఘాలు. అందుకే నేను రాను ఏం చేస్తానంటే ఈ స్థలం కొనేస్తాను, ఆ స్థలం కొనేస్తాను, ఆ స్థలం కొనేస్తాను, నాకు అసలు సిగ్గుండా దీని స్థలాలు కొనేస్తాను, మీరు ఇచ్చేస్తుంటారు కదా. చెప్పండి. ఇది అడుగుతున్నాను. సామ్రాజ్యాలు విస్తరింపజేసుకునే సంఘాలు ఉన్నాయి. అది కాదు సంఘం అంటే. సిస్టమేటిక్గా బైబిల్ నేర్చుకోవాలి. నేను 60 ఏళ్ళు బతుకుంటే 60 ఏళ్ళు లోపు ఒక న్యూ టెస్టిమెంట్ అయిపోవాలి. 60 ఏళ్ళ లోపు ఈ పులిపేట మీద నిలబడి మాట్లాడుతున్నప్పుడు
ఓల్డ్ టెస్టిమెంట్ని ఎంతో కొంత నేను కవర్ చేయాలి. ఇది కదా క్రమానుగతంగా మాట్లాడుకోవడం అంటే, ఇది కదా రైట్ టీచింగ్ అంటే, ఇది కదా సిస్టమేటిక్గా మాట్లాడుకునే ప్రసంగాల తీరంటే, ఇది కదా అధ్యాయం వెనకాల అధ్యాయం, సూత్రం వెనకాల సూత్రం, వచనం వెనకాల వచనం, పదాల వెనకాల పదాలు. ఇదేంటో మాట్లాడే తరాలు లేవు గనకే 25 ఏళ్ళు సంఘానికి వెళ్ళిన ఒక వచ్చిన సంగతి ఏంటని ఎవడైనా రోడ్డు మీద నిలబడి మాట్లాడితే, నిలబడిన 25 ఏళ్ళు సంఘానికి వచ్చి నీ విశ్వాసం ఏమంటాడంటే, మా పాస్టర్ గారిని అడిగి చెప్తా అన్నాడంట. 20 సంవత్సరాలు నువ్వు సంఘానికి వెళ్ళి ఎవడో దిక్కుమాలం క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్కి నువ్వు ఇస్తున్న ఆన్సర్ ఏంటంటే మా పాస్టర్ గారు అని చెప్పి. మరి 25 ఏళ్ళు ఏమి ఎరగదీసావు? ఆ బెంచి ఎరగొట్టేసి ఇక్కడికి వచ్చి మాకు ఆ ఫ్యాన్ బేరింగ్లు పోయినాయి కానీ నీకు మాత్రం ఒక ముక్క రాలేదు. నీకు నడుతుంది ఏ 25 ఏళ్ళు. అందుకే నేర్చుకుందాం, సిస్టమేటిక్గా నేర్చుకుందాం. మీకు ఏదైనా అర్థం కాకపోతే అడగండి, మీకు అర్థమయ్యేంత వరకు ఇక్కడ నిలబడి మేము తెల్లవారులైనా మాట్లాడతాం. మమ్మల్ని పిలిచిన దేవుడు మా పని ఏంటో మాకు నేర్పించాడు కనుక మాకు నేర్పించిన దేవుడు మా ద్వారా మీకు నేర్పిస్తాడు. ఓకే, ఏం జరుగుతుంది? ఆ మత్తయ్య గారు పరిచయం చేశాడు. ఆ పరిచయం చేసిన ఆయన పాత నిబంధనకి కొత్త నిబంధనకి జీనియాలజీని లింక్ చేశాడు, వంశవృక్షాన్ని లింక్ చేశాడు, బ్లడ్ రిలేషన్ పెట్టాడు. అది ఎలా లింక్ అవుతుంది అన్నది మొదటి అధ్యాయం రాశాడు. నిజానికి ఆ మొదటి అధ్యాయాన్ని అలా బౌండరీస్లో లేకపోతే అవుట్స్కట్స్లో అలా చూసి మనం వెళ్ళిపోవచ్చు టూకీగా. కానీ నా మనసు కాలం ఎలా అనిపించలేదు, ఆగి దాని సంగతి ఏంటో తేల్చి ఎలా అనిపిస్తుంది. ఎందుకంటే ఆ ఒక్క మొదటి అధ్యాయాన్ని మీరు జాగ్రత్తగా కవర్ చేస్తే, మళ్ళీ నేను చెప్తున్నాను, ఓల్డ్ టెస్టిమెంట్ మీద చాలా గ్రిప్ వచ్చేస్తుంది. మీరు ఓపిక్గా నోట్స్ మెయింటైన్ చేస్తే మీకు ఎప్పుడైనా డౌట్ వస్తే అలా తిరగేయండి, అదేంటని అంతే టక్కన మీకు ఆన్సర్ దొరుకుతుంది. ఎందుకంటే నేను మత్తయి సువార్త ఎప్పుడో మా ఊర్లో చెప్పాను, జస్ట్ 9 వచనాలు. ఆ 9 వచనాలు చెప్పడానికి నేను ఓల్డ్ టెస్టమెంట్తో పడిన కుస్తీ అంతా ఇంత కాదు. అది చదివినప్పుడు, అది చెప్పినప్పుడే నాకు పాత నిబంధన మీద చాలా గ్రిప్ వచ్చింది. మీకు కూడా వస్తుంది, ఓపికగా వినండి. వీలైతే నోట్స్ మెయింటైన్ చేయండి. ఒకవేళ మెయింటైన్ చేయమని మళ్ళీ అనుకుంటారా, కనీసం ఆ ప్లేలిస్ట్ ఎక్కడుందో ఒకసారి అలా జాగ్రత్తగా పెట్టుకుని ఆఫ్లైన్ ఆన్లైన్లో డౌన్లోడ్ చేసి పెట్టుకోండి. ఉపయోగపడుతుంది, సీరియస్ చెప్తుంది. ఇప్పుడు కాకపోతే రేపైనా ఉపయోగపడుతుంది. అయితే ఈ రాయబడిన సంగతులు మనం అలా ముందుకెళ్తుంటే అబ్రహాం ఏంటో చూస్తాం, అబ్రహాం నుంచి ఇస్సాకు ఏంటో చూస్తాం, ఇస్సాకు నుంచి బాగా అబ్రహాంకి ఇస్సాకుకి మధ్యస్థంగా దావీదు ఏంటో చూస్తాం, దావీదు బ్యాక్గ్రౌండ్ ఏంటో చూస్తాం. ఇప్పుడు అబ్రహాం గారి దగ్గర నుంచి మనం కిందికి దిగితే ఆ మత్తయి సువార్త మొదటి అధ్యాయం మొదటి వచ్చిన నుంచి జరుగుతుంది ఒకసారి చూద్దాం. మొదటి అధ్యాయం, అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుని యేసుక్రీస్తు వారి వంశావళి. అబ్రహాము ఇస్సాకుని కనెను, ఇస్సాకు యాకోబుని కన్ను. అక్కడ ఆగాం. అబ్రహాం ఏంటో చూస్తాం, అబ్రహాం ఎలా వచ్చాడో చూస్తాం, అబ్రహాం బ్యాక్గ్రౌండ్ ఏంటో చూస్తాం, అబ్రహాం పేరెంట్స్ ఏంటో చూస్తాం, వాళ్ళ ఫెయిత్ ఏంటో చూస్తాం. అలాంటి టైంలో అబ్రహాం ఎలా పిలువబడ్డాడో చూస్తాం, ఆయన జాగ్రఫీ చూస్తాం, ఆయన ఊరేటో చూస్తాం, ఆయన టేస్ట్ ఏంటో చూస్తాం, వాళ్ళ భార్య ఏంటో చూస్తాం. ఒకటేంటి, చాలా వరకు ఆ విషయాలు మనం కవర్ చేసాం. ఇక రెండోది ఏం చూస్తాం, అసలు ఇస్సాక్ గారు అంటే ఎవరు, ఎలాంటి టైంలో పుట్టారు? అబ్రహాం గారి యొక్క గారాల కొడుకు, వాగ్దాన పుత్రుడే ఇస్సాక్ గారు. ఇస్సాక్ గారు సైడ్ నుండి కూడా చూస్తాం. ఇస్సాక్ గారు ఏం జరిగింది, ఇస్సాక్ గారు తండ్రికి విధేయత కలిగిన వాడు. ఎంత విధేయత కలిగిన వాడు అంటే ప్రాణాలైన తండ్రి కొరకు ఇచ్చేస్తాడు. గమ్మత్తడి చెప్పిన, కేవలం తండ్రికి విధేయత చూపించడానికి బలిపేట మీదకి ఎక్కలేదు, కానీ ఇస్సాక్ గారికి దేవుడు అంటే చాలా భయం. నేను మళ్ళీ ఇవన్నీ ఎందుకు చెప్పగలసి వస్తుందంటే మా పనులు పని చేయక, తన రివ్యూ ఒకటి 2 నిమిషాలు చేస్తే పని అయిపోను, అందుకే చెప్పాల్సి వస్తుంది. మీకు ఏం చెప్పకపోతే మధ్యలో వచ్చి తమిళ సినిమా చూసినట్టు ఉండదు మీకు, అందుకే నేను ఎవరెత్తున్నాను. అంటే మీరు సినిమాలు చూస్తారు, అంతా వదిలేసి అడుగుతారు మళ్ళీ. అదే ఎగ్జాంపుల్ చెప్పాం, మేము తమిళం చూడం, ఇంగ్లీష్ చూడం, ఏం చూడం, మీరు మమ్మల్ని చూడండి చాలు. అయితే ఏదైతే మనం చూస్తున్నాం మీరు చూడండి, ఏదైతే ఇస్సాక్ గారు వచ్చారు, ఇస్సాక్ గారి యొక్క విధి విధానాలు మనం చూస్తాం. ఇస్సాక్ గారి యొక్క విధి విధానాలు ఏంటంటే, ఇస్సాక్ గారి యొక్క మనస్సు కేవలం తండ్రి యొక్క ఇష్టం కొరకు చనిపోవడమే కాదు, ఆ అబ్బాయికి బలిపీఠ మీద నిద్రపోతున్నప్పుడు దేవుని బలికి ఎదురు నిలబడకూడదని తానే బలవడానికి సిద్ధమైపోయాడు. అంటే దేవుడు భయభక్తులు కలిగినవాడు. ఎంత భయభక్తులు కలిగినవాడు అంటే ఆయన గురించి మనం చూస్తాం. ఆయన భయభక్తులు ఎవరితో గొడవలు పెట్టుకోవడం, ఆయన విజనాల్లో ఒకటే, బతికినంత కాలం దేవుని కోసం నమ్మకంగా బతికి వెళ్ళిపోవాలి. ఎవరితో ఆడితీడితో గొడవలు పెట్టుకోవడం ఆయనకు అంత పెద్ద ఇష్టం ఏమీ లేదు. ఆయన ఎక్కడుంటే అక్కడ నీరు వచ్చింది, ఆ బావులు మూసారు, అవి మూసారు, ప్రాపర్టీ అయినా వదిలేసుకున్నాడు, కానీ కయ్యానికి కాలు దువ్వలేదు. పోతే మన దగ్గర రూపాయి పోవాలి తప్ప ఎవరి రూపాయి మన దగ్గర ఉండడానికి వీల్లేదు. అది ఆయన మైండ్ సెట్. ఎవరి మైండ్ సెట్ చెప్పండి?
ఇస్సాక్ గారిది. ఆ తర్వాత ఇస్సాక్ గారు ఏం జరిగిందో తెలుసు. ఆ ఇస్సాక్ గారికి వయసు అవుతున్నప్పుడు, తన భార్యకి కూడా వయసు అవుతున్నప్పుడు వాళ్ళకి బెంగ వచ్చింది. ఆ బెంగల్లో బాధ వచ్చింది. ఆ బాధలో ఒక విజ్ఞాపన వచ్చింది. ఆ విజ్ఞాపనలో తన భార్యని అర్థం చేసుకున్న ఉత్తమమైన భర్తగా ఏం చేశాడంటే, అయ్యా నా భార్యకి బిడ్డలు లేరు, నా భార్యకి బిడ్డలు కావాలని ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకి జవాబుగా దేవుడు ట్విన్స్ని ఇచ్చాడు. ఆ ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, ఆ ఇద్దరు ఎవరైతే ఉన్నారో ఆ ఇద్దరిలో ఒక ఆయన మన కథానాయకుడు ఇక్కడ యాకోబు గారు. ఆ యాకోబు గారి లైఫ్ స్టైల్ చూస్తాం. యాకోబు గారిని దేవుడు ఎంపిక చేశాడు. ఆయన చరిత్ర ఎలా ప్రారంభమైందో చూస్తాం. ఇస్సాక్ గారికి వయసు నిండిన తర్వాత, ఇస్సాక్ గారికి వయసు మలుతున్నప్పుడు, రెబెక్కమ్మకి ఎవరికైతే వయసు మలుతున్నప్పుడు సరిగ్గా టైంలో ఆయన గర్భంలో ఉన్నాడు. ఆయన పేరు యాకోబు. రకరకాల అర్థాలు ఉన్నాయి. యాకోబు అంటే పోరాట యోధుడు, యాకోబు అనగానే పట్టుకునేవాడు, యాకోబు అంటే మడుము పట్టుకుని, యాకోబు అంటే మోసగాడు, యాకోబు అంటే దేవుడు బహుమానం, రకరకాలు యాకోబు, జాకోబు, జేమ్స్ రకరకాలు పిలుస్తారు. ఇవన్నీ ఏవి ఆయన యొక్క పర్యాయ పదాల్లో కనబడుతున్న పేర్లు. ఆయన ప్రారంభం మనం చూస్తాం. ఆ చూస్తున్నప్పుడు దేవుడు వాగ్దానాలు ఇస్తున్నాడు. ఎలాంటి వాగ్దానాలు ఇస్తున్నాడంటే, అబ్రహాం గారికి ఎలాంటి వాగ్దానం ఇచ్చాడో సేమ్ మళ్ళీ యాకోబుకి అదే వాగ్దానం ఇస్తున్నాడు. ఇచ్చాడు కాదు, దాన్ని కొనసాగిస్తున్నాడు. అబ్రహాంకి ఇచ్చింది ఏంటి? సమస్త వంశములు నీ ద్వారా ఆశ్రయిస్తాను. సేమ్ మాట మళ్ళీ ఎవరికి చెప్తున్నాడు? ఇస్సాక్ గారికి చెప్తున్నాడు. ఇస్సాక్ నుంచి మళ్ళీ ఎవరికి చెప్తున్నాడు? యాకోబు. అంటే ఆ కవనెంట్ కంటిన్యూ అవుతుంది. చూడండి ఎందుకు దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. అబ్రహాం గారికి ఏదైతే చెప్పాడో అది చెప్పాడు. బ్లెస్సింగ్ కోసం మాట మనం చూస్తాం. ఆ పోయిన వారం దేశము, సంతానము, ఆశీర్వాదం, ఈ 3 పాయింట్స్ మీదే అబ్రహాం దగ్గర నుంచి మనకు కంటిన్యూ అవుద్ది. ఈ 3 పాయింట్స్ మీద మీరు చూడండి. ల్యాండ్, సీడ్, బ్లెస్సింగ్. నీ నుంచి విత్తనాలు ఉద్భవిస్తాయి, నీ నుంచి ఇదిగో ఫలభరితమైన కార్యములు జరుగుతాయి. ఇవన్నీ చెప్పుకొచ్చాడు. అబ్రహాంని ఎలా బ్లెస్ చేసిన తర్వాత అబ్రహాం ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తానని దేవుడు మాటిచ్చిన దేవుడు నీ ద్వారా కూడా అదే చేయబోతున్నాడని గర్భంతో ఉన్న తల్లి టెన్షన్ అయిపోతుంది. లోపల ఏం జరుగుతుంది ఆ రోజుల్లో తెలుసుకోవడానికి స్కానింగ్ మిషన్ లేవు, నర్సింగ్ డిపార్ట్మెంట్ లేదు, ఎవరు చెప్పలేడు, మెడికల్ నాలెడ్జ్ అంత లేదు కనుక దేవుడి దగ్గరికి పోయి ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు ప్రభువా ఏంటని సంగతి అడిగితే దేవుడు గుడ్ న్యూస్ చెప్పాడు. బాధల్లో ఉన్న ఏ ఇల్లాలైనా, బాధల్లో ఉన్న ఏ సంసారైనా పరిగెట్టుకు పోవాల్సింది ఇప్పటివరకు చెప్పినట్టు నుయ్యో గొయ్యో గోదారో కాదు పోవాల్సింది. చెప్పండి, నీ బాధ ఏదైనా, అది కడుపు నొప్పి అయినా, తలనొప్పి అయినా, సంసారం నొప్పి అయినా, ఏ బాధ అయినా నువ్వు పోవాల్సింది ఎవరి దగ్గర చెప్పండి? దేవుడి దగ్గరికి పోవాలి, ఆయనకి చెప్పుకోవాలి. ఆయనకి చెప్తే ఖచ్చితంగా నీ ప్రార్థనకి గుడ్ న్యూస్ ఇస్తాడు, తగిన శుభ సమాధానం ఆయన చెప్తాడు. చెప్పాడు అమ్మా నువ్వేం కంగారకు. ఆ వార్త ఏంటంటే 2 నేషన్స్ నీ లైఫ్లో ఉన్నాయి. నీ గర్భంలో 2 జనాంగాలు ఉన్నాయి. 2 జనాంగాలు అమ్మ గుర్తుపెట్టుకో. ఆ జనాంగంలో పెద్ద జనాంగం చిన్న జనాంగానికి దాసుడు అవుతాడు. పెద్దోడు చిన్నోడు అవుతాడు, చిన్నోడు పెద్దోడు అవుతాడు. కానీ చిన్నోడు జాగ్రత్త, వాడు నా విజన్లో ఉన్నోడు అన్నాడు. ఆ విజన్లో ఉన్న ఆయనే యాకోబు గారు. ఆ తర్వాత యాకోబు మన స్టోరీ చూస్తాం. యాకోబుని ఎంపిక చేసుకున్నాడు, పిలుచుకున్నాడు, ఆ నిబంధన కొనసాగిస్తున్నాడు. ఆ నిబంధన కొనసాగిస్తున్న ఆయన్ని ఎక్కడెక్కడ ఏ విషయాలు మనం చూస్తాం. ఆయన బాగా వినండి, వాళ్ళన్నీతో గేమ్స్ ఆడడం స్టార్ట్ చేశాడు. అతను వరం మానులు అనాలో, తెరం మానుడు అనాలో, తెరం పోయిందనాలో ఏమనాలో తెలియదు. కానీ ఆ యాసావికి పూట కూడి తినకపోతే చచ్చిపోతా అన్నాడు. ఈరోజు యంగ్స్టర్స్కి ఎలాగైతే అన్ని స్పీడ్గా అయిపోవాలి, రాత్రి స్టార్లు అయిపోవాలి, రాత్రి కోటీశ్వర్లు అయిపోవాలి, రాత్రి అన్నీ జరిగిపోయి రాత్రి అన్నీ అయిపోతాయా? యాసావు కూడా ఎలా అంటాడు అంటే రాత్రి స్టోరీ మారిపోవాలి, రాత్రి అన్నీ జరిపోవాలి, ఇప్పుడే తిని చచ్చిపోవాలనుకున్నాడు. అందుకే ఈ తినకపోతే పూట కూడు గంట వండుకుంటే అయిపోయే దానికోసం బాధపడ్డాడు, ఏడ్చాడు. దేవుడిచ్చిన విలువైన వాటిని చిన్న విషయాల కొరకు వదిలేసుకున్నాడు. పోయింది అక్కడితో. ఆ పోయిన తర్వాత యాకోబు గారు దాన్ని సంపాదించుకున్న తర్వాత లేనిపోని గేమ్స్ స్టార్ట్ చేశాడు. రెండోసారి మోసం చేశాడు. ఈ అబ్బాయి వచ్చే సమయానికి వాళ్ళ అమ్మ సలహా ఇచ్చింది. ఆ జరిగిన కార్యక్రమం తెలుసు. అక్కడ దాకా వచ్చి మనం అక్కడ ఆగాం. అప్పుడు వాళ్ళ అన్నయ్య వాపోతున్నాడు. ఏమని అంటే 2 సార్లు నన్ను మోసం చేశాడు. యాకోబు మోసం చేసింది ఒకసారి, కానీ అతగాడు చెప్తున్నది 2 సార్లు. అది ఎలా ఉందంటే గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి నువ్వు లూజ్ అయితే ఇక ఎదుటోడుకు నువ్వు దొరికినట్టే. ఒక్కసారి నీ యొక్క వరాన్ని పెట్టుబడి పెడితే నీ మిగిలినంత దిగదుడిపివ్వడానికి వాడి చేతుల్లోకి నీ జుట్టు ఇచ్చినట్టే. యాకోబు గారు అది అలుసు అయిపోయింది. యోసేపు లోకువైపోయాడు. ఆ తర్వాత బాధపడుతున్నారు. అప్పుడు ఏం జరుగుతుందో దాని ముందుకెళ్ళి ఒక్కసారి 2 విషయాలు మనం చూద్దాం. అదే ఆదికాండం 25వ అధ్యాయం. త్వరగా ఆదికాండం 25వ అధ్యాయం
ఆదికాండం 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయం, ఆదికాండం 25వ అధ్యాయం 26వ వచనం. తర్వాత అతని సహోదరుడు బయటకు వచ్చినప్పుడు అతని చెయ్యి యాసావు మడిమను పట్టుకుని ఉండెను గనక ఆమె అతన్ని కనినప్పుడు ఆ చిన్నవారు ఎదిగినప్పుడు యాసావు యాటాడుట యందు నేర్పరి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారముల్లో నివసించుచుండెను. ఆ మాట జాతకండి. ఇస్సాకు యాసావు తెచ్చిన యాట మాంసం తినుచుండెను గనక అతన్ని ప్రేమించును. ఏమైనా బాగుందా వచ్చును అంటే ఎవరు పెడితే వాళ్ళని ప్రేమించడం అనేది పేరెంట్స్లో ఉండొచ్చా? వీళ్ళకి మనం తూకాలు వేస్తున్నామని కాదు, కానీ దేవుడు ఎందుకు ఈ సంగతులు ఫ్యామిలీ మ్యాటర్స్ ఎందుకు రాయించాడంటే, కుటుంబంలో 2-3 పిల్లలు ఉన్నప్పుడు ఒకరినొకలాగా చూడకూడదు. నీ కలిసి వచ్చే బిడ్డను ఒకలాగా, కలిసి రాని బిడ్డను ఒకలాగా నువ్వు చూడకూడదు. చూస్తే ఏమవుద్ది? అసలకే మోసం అవుద్ది. నచ్చిన పిల్లల్ని ఇంట్లో ఉంచుకుని, నచ్చిన పిల్లల్ని తీసుకెళ్ళి హాస్టల్లో జాయిన్ చేసి, నచ్చిన పిల్లల్ని కూడా తిప్పుకుని, నచ్చిన వాళ్ళని దూరంగా పెట్టి ఇలాంటి పిచ్చి పనులు చేశారో ఆ పిచ్చి పనులు ఒకరోజు పగై కూర్చుంటాయి. కూర్చోవా? చాలామంది మీరు చూసారా, ఒక ఇంట్లో పెడతారు, లేదా ఈయన తీసుకెళ్ళి హాస్టల్లో పెడతారు, లేదా ఈ ఆడపిల్ల అయితే ఇంట్లో పెట్టుకుంటారు, మగపిల్లని అయితే తీసుకెళ్ళాడు ఎవడో తెలియదు అన్నట్టు ఎక్కడో జాయిన్ చేస్తారు. ఈ పక్షపాతాలు పనికొస్తాయా? వీళ్ళు చేసిన పని చూడండి. ఇస్సాక్ గారికి ఆ అబ్బాయి, ఇస్సాక్ గారికి పెద్ద అబ్బాయి అంటే చాలా నచ్చిందంట. ఇస్సాక్ గారికి పెద్ద అబ్బాయి అంటే చాలా ఇష్టం, కానీ తల్లి గారికి మాత్రం చిన్నోడు అంటే ఇష్టం. ఎందుకు? వీళ్ళు ఎలా అయిపోయారు? ఫేవరెటిజం ఎలా వచ్చింది ఈ ఫ్యామిలీలోకి? ఆయన ఫేవర్ చేస్తాను కనుక. ఎవరు చెప్పండి? వీళ్ళ నాన్నగారికి ఫుడ్ అంటే ఇష్టం. ఎవరికి? యాసావు గారికి ఫుడ్ అంటే ఇష్టం. యాసావు గారు తింటున్నారు, బాగా వినండి, క్షమించండి, ఇస్సాక్ గారికి ఫుడ్ అంటే ఇష్టం. ఇస్సాక్ గారు ఫుడ్ తింటున్నారు కనుక ఆ నాన్నగారి యొక్క వీక్నెస్ ఏంటో ఆ పెద్దోడు పట్టుకున్నాడా లేదా? పిల్లలు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన వీక్నెస్లు ఏంటో ఖచ్చితంగా వాళ్ళు పసిగడతారు. సరిగ్గా టయానికి వాళ్ళు నీకు ఏ బిస్కెట్ వేయాలో ఆ బిస్కెట్ వాళ్ళు. మనం అనుకుంటాం వాళ్ళు ఆడుకుంటున్నారు కదని చెప్పి నువ్వేం చేస్తావంటే వాళ్ళు ఆడుకుంటున్నారు కదని నీ మాటలు నువ్వు మాట్లాడతావు. అలా ఆడుకుంటారు కానీ చెవి ఇటేస్తారు. వాళ్ళు మనకన్నా పెద్ద ముదురులు, గుర్తెట్టుకోండి. వాళ్ళు ఆడుకుంటున్నారు కూడా అన్నీ వింటారు, అన్నీ చూస్తాను. చూడండి, తల్లి ఎలాంటిదో తండ్రి ఎలాంటోడో పసిగట్టిన పిల్లలు తల్లి లేని టైంలో తండ్రితో ఏం మాట్లాడాలో వాళ్ళకి అర్థమైపోద్ది. తండ్రి లేని టైంలో తల్లితో ఎలా మాట్లాడాలో అర్థమైపోద్ది. ఇక్కడ వాళ్ళ అమ్మకి ఏం చెప్తే బాగుంటుందో ఆ బిస్కెట్లు వేయడం వాళ్ళకి తెలుసు. వాళ్ళ నాన్నతో మాట్లాడితే ఏం బాగుంటుందో వాళ్ళ నాన్నకి వేసే బిస్కెట్లు వాళ్ళ నాన్నకి వేస్తారు. అంటే ఈ పిల్లలు ఎలాంటి వాళ్ళు అంటే మన బలహీనతలు ఏంటో తెలిస్తే వాళ్ళ పనులు అవ్వడానికి అవసరమైతే మనకి ఇష్టమైనవి ఏమైనా చేస్తారు. చాలామంది కొడుకులతో బాగా వినండి, చాలామంది కొడుకులు తుంట్ర పనులు చేస్తారు. ఆ తుంట్ర పనులు చేసినప్పుడు ఈ కొడుకులు ఏం చేస్తారంటే అలాగే ఇలా తిట్టిన తర్వాత తెమ్మంటావా అంటాడు. ఏంటి అది తెచ్చా, ఇంకెప్పుడే అదే పనులు చేయదు తెచ్చా అంటాడు. అయిపోతే వాళ్ళ బాబుకి వీక్నెస్ ఏంటో ఆ బాబుకి బాగా తెలుసు. తెల్దా? మీరు బాగా వినండి, అమ్మ కళ్ళు కప్పే పని చేసింది అనుకోండి, నా మాటలు బాగా వినాలి. అమ్మ తల తిక్కల పని చేసి నానున్నప్పుడు ఒకరితో, నాన్న లేనప్పుడు ఇంకొకరితో మాట్లాడుతున్నప్పుడు ఇవి ఆడపిల్లలు పసిగడితే బొమ్మాట తర్వాత పిల్ల ఆడతాదా ఆడదా? బహుబరక్. మళ్ళీ చెప్తున్నాను. అందుకే తెలుగులో సామెతలేడు చెప్పనా, తల్లి సేను మేస్తే మమ్మీ నేను గట్టును మేస్తాను అందది, అది సేలోకే దిగుతారు. సేలోకి దిగకూడదే, నువ్వు సేలోకి దిగేవేటంటే మరి నువ్వు దిగేవి ఎందుకు అని అడుగుతారు. నువ్వు దిగితే నేను దిగుతాను, నువ్వు చేస్తే నేను చేస్తాను, నువ్వు ఎగిరితే నేను ఎగురుతాను, నువ్వు ఎలా ఉంటే. అందుకే మీరు చూడండి, తల్లి చాటునున్న బిడ్డలో ఆ తల్లి గయ్యాల గంప అయితే సేమ్ గంప. తండ్రి చాటుని పెరిగిన పిల్లలు తండ్రి తాగుబోతైతే వీడు ఆంబోతులు తిరుగుతారు. మీరు కావాలంటే చూడండి, సేమ్ అలానే ఉంటారంటే
పిల్లలు ఎలా డిస్టర్బెన్స్ అవుతాడో, బయట ఎదురింటోడు పిల్లోడు పాడు చేశాడు, పక్కింటోడు పిల్లోడు పాడు చేశాడు, ఆడు ఫ్రెండ్స్, ఇవన్నీ సెకండరీ ఆర్గ్యుమెంట్. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి చెప్పనా, అసలు మీ ఇంట్లో పిల్లల్ని ఎవరిని ఎలా మీరు చూస్తారు? కలిసి వచ్చేవాడు నొకలాగా, కలిసి రావాలని నొకలాగా, ఇంట్లో ఉన్న నొకలాగా, బయటికి వెళ్ళి నొకలా చూస్తే దీన్ని ఏమనాలి? వాళ్ళ నాన్నగారు పెద్దోడిని ప్రేమిస్తున్నారట, వాళ్ళ అమ్మగారు చిన్నోడిని ప్రేమిస్తున్నారట, చిన్నోడేమో అమ్మకి హెల్ప్ చేస్తున్నారట, పెద్దోడేమో నాన్నకి హెల్ప్ చేస్తారు. అంటే ఎవరు హెల్ప్ చేస్తే వాళ్ళ పార్టీలు పెడతారా? పెట్టేయారు ఇంట్లో. ఇది వైసీపీ టీడీపీ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇంట్లో 2 పార్టీ, ఒకటి ఆ పార్టీల పేర్లు పెడితే ఆ పార్టీల పేర్లు చెప్పండి. ఒకటి అమ్మ పార్టీ, 2 చెప్పండి నాన్న పార్టీ. అమ్మ పార్టీ ఎవరు చెప్పండి? రెబెక్కమ్మ, యాకోబు అమ్మ పార్టీ. నాన్న పార్టీ ఎవరు? ఐజక్, యాసావు. వీళ్ళిద్దరు గుర్తుపెట్టుకోండి. వీళ్ళిద్దరూ నాన్న పార్టీ, అమ్మ పార్టీ. చెరుకొక పార్టీ అయిపోతే అడుగుతున్నాను, ఆ కుటుంబం ఏమవుద్ది? ఉమ్మడి కుటుంబాలు కానీ నలుగురున్న కుటుంబాలు ఎలా పాడవుతాయి? ఈ తిరమలేని ఫేవరెటిజం కుటుంబాల్లో ఏడిస్తే పాడవుతాయి. అప్పుడప్పుడు మీరు చూసారా, 2 పిల్లలు పుట్టినప్పుడు సడన్గా మీరు గమనించలేదు, 2 పిల్లలు పుట్టినప్పుడు ఈ పేరెంట్స్ మైండ్ సెట్ మారుతుంటుంది. ఎందుకంటే ఈ తర్వాత అప్పటి వరకు ఇద్దరు కలిసి పెద్ద పిల్లను పెద్దోడినో ప్రేమిస్తుంటారు, సడన్గా చిన్నోళ్ళ మీద మళ్ళీపోతారు. ఎందుకంటే ఆ చిన్నోడి కోసం అందరు గొసుకొసలు మాట్లాడి ఆ ముక్కచ్చు నీకులాగా ఉందమ్మా అన్నారంట, కళ్ళు కూడా నీయేనమ్మా, రంగంతా నీదేనమ్మనగానే ఈ తల్లి ప్రేమ ఆ పెద్దోడు మేనిచ్చి చెప్పండి. ఇవన్నీ పెద్దోడు చూడడం అనుకుంటున్నావా? నువ్వు పంచాల్సిన ప్రేమను సరిగ్గా పంచకపోతే, సమానంగా పంచకపోతే, వాడు ఎక్కడ నాన్నకి జారపడాలా నీకు జారపడాలి, ఇద్దరి దగ్గర లవ్ దొరక్కపోతే ఆడు బయట జారపడతాడు. వీళ్ళు గుర్తుపెట్టుకోండి. ఎక్కడో దిక్కున పిచ్చి పనులు చేస్తారు, ఖచ్చితంగా చేస్తారు. అందుకే మీరు చూడండి, ఈ జరుగుతున్న విషయాలు మీరు చూడండి. వీళ్ళిద్దరు ఫేవరెటిజం వచ్చింది. ఒకరు పెద్ద అయిన పార్టీ, 2 తల్లిగారి పార్టీ. ఇద్దరు పార్టీలు అయితే ఏమైంది మీకు అంతా వివరించలేదు, ఎందుకంటే ఈ స్టోరీ అంతా మీకు తెలుసు కనుక. ఆ తర్వాత ఏమైందో ఒక్కసారి దాని రిజల్ట్ పరాకాష్ట ఎలా ఉందో ఒక్కసారి 27వ అధ్యాయం 47 వచ్చిండి. 27వ అధ్యాయం 41 వచ్చిండి. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము మరియు యాసావు, నా తండ్రిని గూర్చిన దుఃఖ దినములు సమీపముగా ఉన్నవి, అప్పుడు నా తమ్ముడైన యాకోబుని చంపెదను. ఏ పెన్నుంటే ఆ పెన్నుతో అండర్లైన్ చేయండి. అక్కడ 2 పదాలు ఉన్నాయి, భయంకరమైన పదాలు. ఒకటి పగబట్టి, 2 చంపేయాలి. ఇప్పుడు చెప్పండి, పగబట్టి చెప్పండి, ఆ పగ వెనకాల రిజల్ట్ ఏంటి చెప్పండి? చంపేది. ఇప్పుడు చెప్పండి, ఈ పగ ప్రతీకారము, పగ చంపాడు. ఇలా జరగడానికి అన్నదమ్ములు ఇద్దరు కొట్టుకు సావడానికి కారణం ఎవరు? మీకు నచ్చినా నచ్చకపోయినా వాళ్ళిద్దరే. ఎవరు చెప్పండి? తలకాయలు ఎవరెత్తున్నారు? వాళ్ళే. ఆవిడ ఎవరైతుందో, ఆ ఇంటి ఇల్లాలు తల్లి ఎవరైతుందో రెబెక్కమ్మ. ఆ రెబెక్కమ్మ వాళ్ళ ఆయన మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ విన్నది, ఏదో ఎందే భర్త ఏం మాట విన్నది. ఆ విన్న విషయాన్ని గుండెల్లో దాచుకుంటే బాగుండు. ఆ విషయాన్ని పట్టుకెళ్ళి ఎవరికి ముడెట్టింది? అలా చెప్పొచ్చా? సరే నీకు విషయం చెప్పాలరా, నాన్న అన్న ఏదో మాట్లాడుకుంటున్నారు, సరే నీకెంత హక్కు ఉందో అన్నయ్యకి అన్ని హక్కులు ఉన్నాయి, మీ ఇద్దరు మాట్లాడుకుంటాం. మరి నాన్నగారు వయసు రీత్యా మర్చిపోయారో, మరి దేవుడు నిన్ను చాలా జాగ్రత్తగా చూడమని చెప్పాడు, నేను వెళ్ళి ఒకసారి మాట్లాడుతాను బాగున్నాయి. ఎలా ఉంటుంది చూడండి పిల్ల. అలా అడుగుతున్నా, అలా వినేసి వెళ్ళి ఆ చిన్నోడికి ఏంటి మర్చిపోయారా, గర్భంలో ఉన్నప్పుడు ఆ రోజు నాకు పెయిన్స్ ఎక్కువైపోయినప్పుడు దేవుడు ఏం చెప్పాడండి? చిన్నోడు జాగ్రత్త అమ్మా, పెద్దోడు చిన్నోడు దాసుడు అవుతాడు, చిన్నోడు పైనోడు అవుతాడని దేవుడు చెప్పాడు. కానీ మనం యాకోబు మీద కొంచెం కేంద్రీకృతం ఉండాలి కదండి. అబ్రహాము, ఇస్సాకు, తర్వాత యాసావు కాదు యాకోబు అని దేవుడు చెప్పాడు కదండి. ఇది క్లైమ్ అవుద్దని చెప్పాడు కదా. మీరేటండి పట్టుకెళ్ళి అన్ని పెద్దోడికి ఇచ్చేస్తాం, ఎంత మాసం రేటెత్తాలి, ఏడైతే అడగాలి కదా. అడగలేదు. చెప్పాల్సినవన్నీ ఎక్కించి యాకోబుకి నేర్పించాల్సిన గేమ్ అంతా నేర్పిస్తే ఆ గేమ్ రిజల్ట్ ఏమైంది చెప్పండి? పగ, ప్రతీకారం, చంపేసుకోవడం. నేను అడుగుతున్నాను, వీళ్ళు ఇచ్చిన సలహాకి ఏమని చెప్పండి? ఒక తల్లి చేసిన పనికి, ఒక తండ్రి చేసిన నిర్లక్ష్య వైఖరికి ఒకే కుటుంబంలో ఒకే తల్లికి పుట్టినోళ్ళు నరుక్కునే పరిస్థితులకు వచ్చారంటే ఏమనాలి? రారా? నేను అడుగుతున్నాను, ఇప్పటికీ ప్రాపర్టీ కొరకు చంపేసుకున్న అన్నదమ్ములు లేరా? ఉన్నారు. ఆ నాన్న సంపాదించిన ఇల్లు ఒకటి ఉంటుంది,
ఆ ఇండ్లు ఏదైతే ఉందో అదో గది ఇదో గది, ఈ 2 గదుల మధ్య వీళ్ళకి మధ్యలో బాగా ఉండండి. అప్పుడు కలిసి బాగానే జీవిస్తారు. నలుగురు అమ్మ నాన్న అన్నదమ్ములు అందరూ బాగానే ఉంటారు. ఈ అన్నదమ్ములు అందరి మధ్యకి తోకలు వస్తాయి. తోకలు ఎవరు చెప్పండి? కోడలు. వాళ్ళు వచ్చి అంటారు, ఇదిగో ఎలా అంటారు. అనగానే వీడికి ఏం అర్థం అవుతుంది, ఇదిగో ఎలాగ ఉంటే మరి మనకు చాలా కష్టం అవుతుంది. అంటే ఎలాగా అని అంటాడు. ఇంకా నువ్వు అన్నయ్య అని తిరిగితే చాలా కష్టం అవుతుంది, ఇంకా నువ్వు తమ్ముడు అని తిరిగితే చాలా కష్టం అవుతుంది. మరి ఏం చేయమంటావు అంటే, ఏం చేయమంటే గోడెట్టిచ్చే మధ్యలో కేవలం అడుగుతున్నాను, గజు నేల కోసం, జానా నేల కోసం, దిక్కుమాలిన ఆస్తుల కోసం పచ్చటి అన్నదమ్ములు ఇరిగిపోయి ఇడిపోయిన వాళ్ళు లేరా? ఉన్నారు. నాన్న ముందు పెట్టుకుని గొడవలు ఆడుకునే వాళ్ళు లేరా? నేను చూశానండి, కళ్ళతో నేర్పుతున్నాను. నాన్న అమ్మ నేడో రేపో చనిపోతారంటే గుప్పుడు మెతుకులు పెడుతూ ఇంకో 10 రోజుల్లో లేదా ఒక 5 సంవత్సరాలు బతుకుతారు అనుకునే బాధ కన్నా వెళ్ళాడు చెప్పనా. ఇప్పుడు చచ్చిపోయేలా ఉన్నారు, ఇంకా ఎడదీకన్నా చచ్చిపోతున్నారని వాళ్ళే ముందు పెట్టుకుని మాట్లాడుకుంటే వాళ్ళకి ఎంత బెంగ ఉంటుందండి. పెద్దలు ఎవరైనా ఉంటే మీరు జాగ్రత్త. ఇది మా గొడవ కాదు, ఇసాక్ గారి ఇంటి గొడవ అనుకోకండి. రేపు పొద్దున మన ఇంటి గొడవ కూడా అవుతుంది. జాగ్రత్త. సంపాదించడం ఒక లెక్క, నా మాట మీకు అర్థం. సంపాదించడం ఒక లెక్క, వయసు అయిపోయే సమయానికి ఎవరిది వాళ్ళకి సమానంగా పంచడం మరో లెక్క. మీకు ఒకడో ఉంటే ఏ గొడవ లేదు చెప్పండి. అదే 2 కందిరీగలు ఉన్నాయనుకోండి, అసలు రగడ అక్కడ ఉంటుంది. నువ్వు సంపాదించడం ఎంత ఇంపార్టెంటో పంచే టయానికి సరిగ్గా పంచవలేదో, నువ్వు బతుకుండగానే వాళ్ళు కొట్టుకు చస్తారు. నువ్వు బతుకుండగానే గుర్తుపెట్టుకోండి, వాళ్ళ ప్లానింగ్స్లో వాళ్ళు ఉంటారు. నువ్వేం చేస్తావంటే, నేను బతుకుండగా ఎవడికి రాయను, నువ్వు పెదరాయిలా మాడతావు మాకు, నేను బతుకుండగా ఎవడికి రాయను, నేను చచ్చిన తదనంతరం అని నువ్వు పెడతానంటే వాళ్ళ ప్లాన్లో ఉంటారు. అంటే నువ్వు బతుకుండగా రాయవు కాబట్టి సమప్తోగయ. గుర్తుపెట్టుకో. స్కెచ్ చేయరా అడుగుతున్నాను. నాన్న 50 లక్షలు LIC కట్టాడని స్కెచ్ చేసేసిన కొడుకులు లేరా, మనవలు లేరా, మనవరాలు లేరా చెప్పండి. ఇక్కడ ప్రాపర్టీ బ్లెస్సింగ్, ఇక్కడ ప్రాపర్టీ అబ్రహాం దగ్గర నుంచి వస్తున్న కవనెంట్. ఈ కవనెంట్ని వీళ్ళు ఎవరి వైపుకు వాల్చుకోవాలి అన్న ఈ ఊగిసలాట్లో ఎవరి గేమ్ వాళ్ళు ఆడేస్తున్నారు లేదా? ఇక్కడ ఆ గేమ్ ఏమి సాధించింది చెప్పండి? పగన తెచ్చింది. ఆ యొక్క ఆట ఏం సాధించింది చెప్పండి? చంపుకునే పరిస్థితి తెచ్చింది. చివరికి యాకోబు మీద వాళ్ళన్నీ పగట్టేశాడట, పగతో రగిలిపోయాడట. అనుకున్నట, నాన్న ఇంకా చనిపోలేదు, నాన్న సమాధారక మునిపే ఏని సమాధికి పంపించడానికి రెడీగా ఉన్నానని ఏం చెప్తున్నాడు? వాడు మానసిక రోగం అయిపోయాడు. కిందకు వస్తారు చూడండి. రెబెక్క తన పెద్ద కుమారుని యాసావు మాటలు గురించి విన్నప్పుడు ఆమె తన చిన్న కుమారుని తిట్లని, ఇదిగో నీ అన్నయ్య అయిన యాసావు నిన్ను చంపదనని చెప్పి నిన్ను గూర్చి, అది బెల్ల ఉంటుందని చదువుతుంటే, నిన్ను గూర్చి తన్నును తాను అంటే దాని అర్థం ఏంటి అంటే, ఆడు ఇంట్లో ఎలా తిరుగుతున్నాడు ఒకసారి సీన్ ఊహించుకోండి. ఇంట్లో ఎలా తిరుగుతున్నాడు యాసావు, ఎలా తిరుగుతున్నాడు చెప్పండి. అంటే ఇలా చేతులు ఇరుసుకుంటూ నాన్న చచ్చిపోను, నాన్న వెళ్ళిపోయినా నీ గోడకేసి గుద్దేస్తాను ఎదవడానికి. ఎవరో అతను మాట్లాడేసుకుని కోపం ఎక్కువైపోయినప్పుడు కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడేసుకుంటారు చూసారా. వీడు ఇలా మాట్లాడుకుంటున్నాడు, ఆయన చూస్తే భయం వేస్తుంది మనకి. ఈ ఈటరా పొల్లెత్తు కొరుగుతున్నాడు, ఇలా అవుతుంది. ఆడికి ఎక్కడో లావా ఉండిపోయింది, పేలిపోతుంది అది లోపల నుంచి. ఆ లావా బయటికి వెళ్ళిపోయేందుకు ఆ లావా టైంలో ఆడి చేతిలో కత్తున్నా సుత్తున్నా చెప్పండి, ఆ టైంలో ఆడికి సరైన టైం సెట్ అయితే పర్వతం పేలిపోతాడు, ఎదుటి పేల్చేస్తాడు. చెప్పండి. అందుకే ఆ టైంలో ఈవిడికి అర్థమైపోయింది, పెద్దోడు గరే మీ అన్ని చేతులు నలుపుకుంటూ తిరుగుతున్నాడు, లోపల తిట్టుకుంటున్నాడు, తాను వాదాచుకుంటున్నాడు. ఎలా వాదాచుకుంటున్నాడు అంటే, ఆ వాదార్పు నాకు వినపడింది. ఆ వాదార్పు ఏంటంటే, నాన్న పోయిన వెంటనే చెప్పండి నేను వేసేయడానికి రెడీ అయిపోయాను. కానీ అప్పుడు ఏమవుతుందో చూడండి, ఏమీ తెలియని ఏడుపు ఎడుతుంది. ఇప్పుడు 45 వచ్చింది. ఏమని? అన్న కోపం నీ మీద తొలగి నీవు అతనికి చేసిన వాటిని అంతటినీ అతడు మరచి వరకు నా భవనతో కొన్నేళ్ళు ఉండుము, అప్పుడు నేను అక్కడి నుండి నేను పిలిపించదును, ఒక్కనాడే మీ ఇద్దరు నేను పోగొట్టుకుని అడుగుతున్నాను. మరి సలహా చెప్పినప్పుడు పోతారని ఆవిడికి తెలియలేదా? ఇలాంటి గొడవ జరుగుతున్న ఆవిడకి అర్థం కాలేదా? ఎందుకు ఫ్యామిలీ నెరేటివ్ అంతా దేవుడు బైబిల్లో రాయించాడు? మన ఫ్యామిలీలు ఇలా ఉండకూడదని నేర్చుకుంటామని గుర్తుపెట్టుకోండి. ఇదంతా వదిలేస్తారు, కాన్సెప్ట్ అంతా వదిలేసి చూశారు భక్తుల్ని మేము భక్తుల్ని ఏం తప్పుపడతలేదు. భక్త నువ్వు మాకు పరిసైడు శాస్త్రం అయిపోయి ఈ తరానికి
నీకు ఒకటి చెప్తుంటే అర్థమవుద్ది. మరి ఆ మైండ్ ఎక్కడ పని చేస్తుంది ఏటో అడుగుతున్నాను. భక్తులు తప్పడు కదా, నేరేటివ్ ఎలా నడిచింది, ప్రాబ్లం క్రైసిస్ ఈ ఫ్యామిలీ ఎలా వచ్చింది? నిర్ణయాల లోపం కాదా? ఆలోచనల తేడా కాదా? తల్లి పార్టీ తండ్రి పార్టీ అవడం వల్ల కాదా? ఈ చక్కటి పచ్చని కుటుంబం, ఆశీర్వాదానికి కేంద్ర స్థానంగా ఉండాల్సిన ఈ కుటుంబం ఇలా కొట్టుకు చచ్చి ఊరికొకడు, బీదికొకడు, అలా ఒకడు, ఇలా ఒకడు, తూర్పు ఒకడు, పరవుడు ఒకడు, తల్లి ఒకలాగా, కొడుకు ఒకలాగా, చిన్నాడు ఒకలాగా, పెద్దోళ్ళు ఒకలాగా, నలుగురు 4 దిక్కులకి చెదిరిపోయేంత పరిస్థితులకు ఎందుకు వచ్చాయి? కలిసి కూర్చొని మాట్లాడుకుంటూ అయిపోయే గొడవనే ఎంత కొంపట చేసుకున్నారు లేదా? అయినా మన దేవుడు యాకోబుని ఆశీర్వదిస్తానన్న దేవుడు యాసావును వదిలేస్తాడా? యాసావును ఆశీర్వదిస్తానన్న దేవుడు యాకోబును వదిలేస్తాడా? అంతకుముందు అబ్రహాం గారి టైంలో ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు ఇస్మాయిల్ని వదిలేస్తాడా? ఈ రోజుకి ఆ సంతతినే ఈ రోజుకి ఎప్పుడు ఇచ్చిన మాట, ఈ రోజుకి ఇస్లాం కంట్రీ గల్ఫ్ ఏరియాలు బ్లెస్ చేయబడ్డాయంటే ఎప్పుడు అబ్రహాం ప్రార్థన కాదా? ఇసుకలో బంగారం పట్టించేశారు వాళ్ళు, ఇసుకలో బంగారం పుట్టించారు, ఇసుకలో బుర్జి ఖలీఫా కట్టేశారు, సముద్రాన్ని వెనక్కు తోసి సిటీని ఎదరకు పంపించారు. అంటే అంత టెక్నాలజీ బ్లెస్సింగ్స్ వాళ్ళకి ఎలా వస్తున్నాయి? అబ్రహాం ప్రేయర్ కాదు నడుతున్నాను. పెద్ద ఆయన దగ్గర నుంచి చూసుకొస్తున్నప్పుడు వీళ్ళు ఎందుకో మరి అంటే వీళ్ళని పాయింట్ అవుట్ చేయడం కాదు, కానీ ఇవి చదువుతున్నప్పుడు మనకి ఏమర్థం అవుతుందంటే తల్లిగారు ఆ సాటుని వినడమే ఆవిడ చేసిన పెద్ద పొరపాటు. విందే అక్కడే గుండెలో దాచుకుంటే బాగుండు. ఆ విన్నది పట్టుకెళ్ళి చిన్నోడికి ముడిపెడుతుందంటే ఈయన బాగా చిన్నోడు ఈవిడ ఎప్పటికప్పుడు కూర్చొని మాట్లాడుకుంటారు, పెద్దోడు ఎప్పుడు కూర్చొని మాట్లాడుకుంటారు. వాళ్ళు లేని టైంలోనేమో వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. దేనికోసం? కర్రీ కోసం. వీళ్ళిద్దరు లేని టైంలో ఏ కర్రీ ఉండాలని అంటే ఎవరి ఆలోచనలు వాళ్ళవే, ఎవరి నిర్ణయాలు వాళ్ళవే. నేను ఇది కుటుంబమా హాస్టలా, ఇది కుటుంబమా పంచాయతీ, ఇది కుటుంబమా మహిళా సంఘమా, ఏమనాలి దీన్ని? ఆటో యూనియన్నా ఏమనాలి చెప్పండి? ఎవరి నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటే ఏమవుతుంది? రిజల్ట్ ఇలా ఉంటుంది. అప్పుడు అంటుంది వెళ్ళిపోతున్నప్పుడు ఏమంటుంది, నాన్న అన్ని కోపం తగ్గేవరకు. ఎందుకంటే ఒక సూత్రం కూడా గుర్తుపెట్టుకోండి, పురాతన కాలం నుంచి ఇప్పటివరకు మనుషులకు ఉన్న నాలెడ్జ్ ఏంటంటే నిన్నున్న కోపం ఈ రోజు ఉండదు, ఈ రోజు ఉన్న కోపం రేపు ఉండదు, రేపు అందుకే కొన్నిసార్లు ఇప్పుడు తర్వాత మానదాన్ని పెద్దలు ఎందుకంటారు అనుకున్నారు? ఆ టైంలో నువ్వు ఏం చెప్పినా అడిగి బొరకెక్కదు, ఎందుకంటే పేలిపోయింది అడిగి పర్వతం. ఇప్పుడు ఏం చెప్పినా లాభం మీద పడిపోద్ది. అందుకే ఆ టైం ఇప్పుడు ఆగుదాం కొన్ని రోజులు. టైం గ్యాప్ ఇచ్చి కొన్ని సంగతి ఎందుకు చెప్తారంటే నిన్న కోపం ఈ రోజు ఉండదు, ఈ రోజు కోపం రేపు ఉండదు, రేపు ఉన్న కోపం తర్వాత ఉండదు. అంటే కాలం గడిచే కొద్దీ కోపం తగ్గుతుంది. అందుకే వాళ్ళ అమ్మగారు సలహా ఇచ్చారు ఏమనంటే, అరే అన్నీ కోపం తగ్గే వరకు దయచేసి చెప్పండి ఇల్లు వదిలి వెళ్ళిపోరా. నేను అడుగుతున్నానండి, నేను చాలాసార్లు చెప్పిన సందర్భమే. దీని వలన వాళ్ళ అమ్మగారు ఏం సాధించారు చెప్పనా? మళ్ళీ బతుకుండగా గారాల కొడుకు ముఖం చూడలేకపోయింది. గుర్తుపెట్టుకోండి. యాకోబు 20 సంవత్సరాలు తిరిగి వచ్చే సమయానికి తల్లి బతుకుందా? కడసూపు కూడా చూసుకోలేకపోయాడు, చివరి చూపు కూడా చూడలేకపోయాడు. ఏం సాధించింది చెప్పండి? కొడుకు దిక్కు నుంచి ఎదిరిపోయాడు, తల్లి ఒక దిక్కు నుండి పోయింది, తండ్రి ఏమో ఒక దిక్కు నుండి పోయాడు, ఒక్కొక్కలాగా అయిపోయింది పరిస్థితి. ఏమి సాధించింది చెప్పండి? బాధపడింది. నేను అడుగుతున్నాను, కొన్ని నిర్ణయాలు బాధకు గురవుతాయి. దేవుడి ప్లానింగ్ ఒకటే. యాకోబుని ఎలాగైనా పిలిచాడు, పిలిచిన వాడిని పట్టుకున్నవాడిని ఎత్తుతాడు. ఆయన నిర్ణయం, ఆయన సంకల్పము స్థిరము. పిలిచిన వాడు నమ్మదగిన వాడు. ఎలాగైనా ఎత్తి యాకోబుని పట్టుకుంటాడు. కాకపోతే ఆయన ఎత్తి స్థిరపరుస్తానన్నప్పుడు ఈ మధ్యలో మన ప్లానింగ్స్ మనకు ఉండకూడదు. అక్కడికి వెళ్ళడానికి యాకోబుని దేవుడు ఎలాగైనా నడిపిస్తాడు. కానీ ఈ టైంలో మన స్వనిర్ణయాలు దేవునికి వ్యతిరేకంగా ఉండకూడదు. ఉంటే ఏమవుద్ది? దాని రిజల్ట్ ఏంటో ఇదిగో ఇలా అనుభవించాల్సి వస్తుంది. తర్వాత ఆవిడ బాధపడుతుంది 46వ వచనంలో. మరియు రెబెక్కా ఇస్సాకుతో, అయ్యా నీకు విషయం చెప్పాలి, అబ్బాయిని బయటికి పంపిస్తున్నావు, నువ్వు ఇంకా ఒకసారి చిన్నోడితో నువ్వు లాస్ట్గా మాట్లాడాలంది. ఎందుకు? అదేదో ముందే చెప్తే బాగున్నావుట. చిన్నోడితో నువ్వు విషయం మాట్లాడనే, చిన్నోడికి ఎలాగో మళ్ళీ వెళ్ళిన తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ నేను బాధపడకూడదు. ఒక విషయం చెప్తున్నాను, నా ప్రాణం ఇప్పటికే ఇసుకున్నది. ఈ దేశస్థురాండ్లో అయినా ఏతు కుమార్తెల్లో ఈరి వంటి ఒక దానికి యాకోబుకి పెళ్లి చేసిన యెల్లా నా బ్రతుకు వలన నాకేమి ప్రయోజనం? ఇప్పటికే నాకు ఈ కోడళ్ళ పోరు ఎక్కువైపోయింది, ఇప్పటికే నాకు బాధ ఎక్కువైపోయింది. ఇప్పుడు చూడండి, కమ్యూనికేషన్ లోపం ఉంది ఫ్యామిలీలో. ఆ కోడలు ఎవరి పార్టీలో వాళ్ళు పెడుతున్నారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, యాసావు భార్యలు ఎవరైతే ఉన్నారో, యాసావు యొక్క జీవిత భాగస్వామి ఎవరైతే ఉన్నారో వాళ్ళ వలన ఏమవుతుంది చెప్పండి?
రెబెక్కమ్మ బాధపడుతుంది. వీడింట్లోంచి పోతున్నాడు, మళ్ళీ వీడు బయటికి పోయిన తర్వాత మళ్ళీ ఏదో ఒక పిల్లని తీసుకొస్తే ఇప్పుడు ఈ పిల్లలో మాట వింటలేదు. చెప్పండి, ఆ పిల్లలో మాట వినరు. తీరా మీకు చూస్తే వయసు అయిపోయింది, కళ్ళు కనబడు. నాకు కూడా వయసు అయిపోతుంది. అర్థం చేసుకునే కూతురు లాంటి కోడలు లేకపోతే భవిష్యత్తు ఏమవుద్ది? దయచేసి వీడికైనా ఒక మాట చెప్పండి. యాకోబుకి మీరు చెప్పాల్సిన పని ఏంటంటే, పెళ్ళి ఎవరిని పడతా అని చేసుకోకరా అని చెప్తున్నాను. యాకోబుకి కాదు, మీకు మనందరికీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. ఎవరిని పడతా అని చేసుకోక. నువ్వు సీరియస్గా మీ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నేను ఒక అమ్మాయిని ప్రేమించానే, ఆ పిల్ల లేకపోతే నాకు గుండు కొట్టుకున్నట్టుంది, ఇటున్న గుండు ఇటు వచ్చింది, అది ఇలా ఇలా తిరిగేస్తుంది, నా దగ్గర ఉన్నట్టుంది, ఆ చుట్టే తిరుగుతానంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి లేకపోతే నా శ్వాస మీద ధ్యాసపోయేలా అవుతుంది నాకు. ఎట్లయినా సరే ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసేవే నాకు అంటే, అప్పుడు వాళ్ళ అమ్మందంటే, ఎందుకురా ఆ పిల్ల ఎవర్రా, మన దైవజన్ మన సహవాసంలో మన దేవుడిని నమ్మిన పిల్ల కాదు, మనకి ఎందుకు వచ్చిందిరా అంటే, ఈ పోటుగాడు అన్నాడట, నీ కలుతో కాదు మమ్మీ, మొత్తం మీద కొడుకు మీద ఉన్న ప్రేమతో ఏదో ఒక పిల్లని చేసుకుంటే ఈరోజు జుట్టు పట్టుకుని ఏడ్చే అత్తలు ఉన్నారా లేదా? అజిమాయిసి చేసేస్తున్నారు. ఇప్పుడు ఇంటికి వచ్చి చేయట్లేదు. అత్త కెట్టాల్సిన నిప్పు అత్త కెట్టేస్తున్నారు, భర్త కెట్టాల్సిన నిప్పులు భర్త కెట్టేస్తున్నారు, మామ కెట్టాల్సిన మామ పెడతారు. ఎక్కువ మాట్లాడితే ఫోన్ ఏంటి పెట్టేస్తా అంటున్నారు, గుర్తుపెట్టుకోండి. అంటలేదా? గృహహింస. ఫోన్ ఏంటంటే ఏంటి ఫోన్ నెంబర్ అనుకోకండి, గృహహింస. వీళ్ళందరూ కలిసి నన్ను మానసికంగా శారీరకంగా కొనగదీస్తున్నారు, అదనపు కట్నం తెమ్మని నన్ను వేధిస్తున్నారు అని. కానీ అంతే, ఇంకా చెప్పండి, నీకు వెల్కమ్ కార్డు గ్రీన్ కార్డు తీసుకెళ్ళిపోతారు. లేవు ఎలాంటి బాధలు లేవు. చెప్పండి, అత్తలను కొట్టే కోడలు లేరా? మామలను కొట్టే కొన్ని వీడియోస్ మీరు చూడండి. నేను అందరిని అంటలేదు, అందరు కోడలను అంటలేదు. ఇలాంటి కఠినమైన కోడలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అంటున్నాను. ఏడిపించేది ముద్దడ్డానికి నడుతుంది, ముద్ద పెట్టడానికి ఏడ్చే కోడలు లేరు. చెప్పండి, అమ్మ ఇది తినలేకపోతానమ్మా, నాకు ఈ కూర నచ్చలేదు, వండుతారు నీకు అనేవాళ్ళు లేరు. లేని పోయి మనం రేపు నాడు గట్టిగా బతికితే ఒక 5 ఏళ్ళు బతుకుతారు, గట్టిగా బతికితే ఒక 10 ఏళ్ళు బతుకుతారు, గట్టిగా బతికితే ఒక 15 ఏళ్ళు బతుకుతారు. తర్వాత ఆ పెద్దోళ్ళు వదిలి వెళ్ళిపోతారు. ఇవన్నీ మీకే కదా. వాళ్ళు ఉన్నంతసేపు ఒక గుప్పడి మెతుకులు పెట్టడానికి ఏడుస్తున్నారంటే, నువ్వు ఒక కోడలవి, నువ్వు ఒక కొడుకువి, నీ కుటుంబంలో వాళ్ళ వారసత్వాన్ని పంచుకోవడానికి పుట్టింది ఒక వారసుడివి. సిగ్గుందని అడుగుతున్నాను, బుద్ధి ఉందని అడుగుతున్నాను నేను. తల్లిదండ్రులు అంత రస్ట్ పెట్టొచ్చా, అంత బాధ పెట్టొచ్చా? అంత బాధ పెట్టి నువ్వు నీ కుటుంబం వరదెళ్ళిపోతారా? ఎంత బాధపడితే రెబెక్కమ్మంటే చెప్పండి, ఈ అమ్మాయిల వల్ల నేను ఇసుకుపోయాను. వాళ్ళ పాడిందే పాడు తప్ప నా మాట ఎప్పుడే వినరయ్యా. నువ్వు చూస్తున్నావు నీ కళతో, నన్ను ఎంత బాధపడుతున్నాను నేను చూసాను, నా కళతో నేను చెప్తున్నాను. పెద్దోడుకు లాంటి కోడల్ని చిన్నోడికి వీడికైనా మంచి పెళ్లి చేయండి అనగానే పెద్ద ఆయన పిలిచాడంటే ఎవరిని? యాకోబు గారిని. ఇది మీకు బాగుంది, సీరియల్లాగా బాగా అంటున్నారు అందరూ. యాకోబు గారిని పిలిచారట. ఇస్సాకు యాకోబుని పిలిచి, నువ్వు కానాను కుమార్తెలో ఎవరితో వివాహం చేసుకొనకూడదు. ఎందుకు చెప్తున్నాడు ఆ మాట? నువ్వు కానాను కుమార్తెలో ఎవరితో వివాహం చేసుకుని ఎందుకు ఈ మాట చెప్తున్నాడు చెప్పండి? అప్పటికి అలా ఆవిడ ఎవరైతే ఉన్నారో రెబెక్కమ్మ గారు ఆ బాధను వెలువరించింది. అదిగా మీరు చూడండి, అదిగా చూడండి, కోళ్ళు తన యొక్క మామని ఎలా కొడుతుందో చూడండి, ఎంత దారుణంగా కొడుతుందో. ఆ మనిషేనా? కిందకి లాగేస్తుంది, పడదో చేస్తుంటుంది, దారుణంగా కొడుతుంటుంది. ఎంత దారుణం చూడండి, ఎంత దారుణం చూడండి. కొడుకు ఉద్యోగానికి పోయాడు, నా భార్య చూసుకుంటుందని అనుకుంటాను. అడుగుతున్నాను, ఇలాంటి ఘోరమైన పనులు చేయండి. మీరు తినంగా వచ్చి ఇవన్నీ మీకు తెలియకుండా మీరు లింగులింగమని, చమ్మా నేను ఒకరిని ప్రేమించాను, మమ్మీ నేను ఒకరిని ప్రేమించాను, డాడీ నేను ఒకరిని ప్రేమించాను అంటే నీ ప్రేమ మీద, నీ మీద ఉన్న ప్రేమతో వాళ్ళకు ఓకే చెప్తే, నువ్వు ఏ ఉద్యోగానికో సద్యోగానికి పోతే కొంతమంది కోడలు చేసే దుర్మార్గమైన పనులు అవి చూసారు. నా సర్కిల్లో నాకు తెలిసిన బోధకుల్లో కొంతమంది స్పీకర్ నా దగ్గరకు వచ్చి ఏడ్చారు. ఏమని చెప్పినా, తమ్ముడో నీకు ఆ విషయం చెప్పాలి, నా భార్య నేను లేని టైంలో మా నాన్నే దవడ మీద కొట్టిందని తెలిసిన తమ్ముడు. ఆయన స్వచ్ఛపడిపోయిన దేహాన్ని నా భార్య దవడ మీద కొడితే మా నాన్న ఇంటికి వచ్చిన వెంటనే ఏడుస్తున్నాడు. చెప్పానని మళ్ళీ నెక్స్ట్ డే కూడా కొట్టేసిన తమ్ముడు. వాక్యం తెలిసిన వాళ్ళు ఎలాగుంటే, వాక్యం తెలియని కొంపలోకి తీసుకొస్తే నేను అడుగుతున్నాను, ఏం చేస్తారు? చూసారా ఎంత దారుణంగా కొడుతున్నారు.
ఇలాంటి బాధ అంతా రెబెక్కమ్మకి అర్థమైంది. బహుశా కొట్టారని ఇక్కడ రాయలేదు, కానీ రెబెక్కమ్మకి బాధ అర్థమైంది. చిన్నోడికైనా మంచి పెళ్లి చేయండి అంటే అప్పుడు అందెవరు, బాబు ఈ కానాను జాతుల్లో ఎవరిని చేసుకోవద్దు. మీకు చాలాసార్లు చెప్పాను, వాళ్ళు మన దేవుడిని నమ్మని వారు కనుక దేవుడిని నమ్మని వారికి ఎదుటి వ్యక్తిని ఎలా గౌరవించాలో తెలియదు. ఒక నైబర్ని గౌరవించాలి అంటే అసలు దేవుడు ఏంటో నీకు తెలియాలి. పొరుగువాడిని ప్రేమించాలి అంటే దేవుడు నిన్ను ఎంత ప్రేమిస్తున్నాడో తెలియాలి. పెద్దల్ని గౌరవించాలి అంటే పెద్దలకు దేవుడు ఎలాంటి ఆజ్ఞలు ఇచ్చాడో నీకు తెలియాలి. ఇవన్నీ తెలిస్తేనే ఆ బిడ్డలు మనం గౌరవిస్తారు. ఈ కానాను జాతుల్లో ఎవరిని చేసుకోకని నువ్వు లేచి పద్మరామంలో ఉన్న నీ తల్లి తండ్రి అయిన బెతేలు ఇంటికి వెళ్ళి నువ్వు అనేక జనమగునట్లు నీకు సంతానాభివృద్ధి కలగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవశమైన దేశమునకు అనగా దేవుడు అబ్రాహాముకిచ్చిన దేశమును నీకు స్వాస్యముగా చేసుకున్నట్లు. ఏం చెప్తున్నాడు చెప్పండి? అబ్రాహాముకిచ్చిన దేశాన్ని నీకు స్వాస్యంగా ఇస్తాడు. నీకు ఊరకే నీ మీద ప్లానింగ్స్ లేవు నాయనా. నీకు చెప్తున్నాను, నా తండ్రికి ఇచ్చిన వాగ్దానం నాదయింది, నా వాగ్దానం నీదవుతుంది. దేవుడికి ఒక బిగ్ పిక్చర్ ఉంది. ఆయన యొక్క అనాది సంకల్పంలో సుదీర్ఘమైన ఆలోచన ఏంటంటే ఆయన ఒక దానికి నిబంధన చేస్తున్నాడు. ఆ నిబంధన అబ్రహాము, ఇస్సాకు, యాసావు కాదు, ఇప్పుడు నీవే యాకోబువి. ఆయన ప్లానింగ్ సరిగ్గా అనుకున్న సమయానికి జరగాలి అంటే నీ లైఫ్లో తీసుకున్న నిర్ణయాలు కూడా జాగ్రత్త నాయన. అంటే దేవుడు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుని నీ మీద నా మీద అందరి మీద కొన్ని ప్లాన్స్ ఉంటాయి. ఆయనకి ఏ సంవత్సరంలో ఏం జరగాలో ఆయన అన్ని ప్రతి దాన్ని సిద్ధపరచుంటాడు. ఆ సమయానికి అది జరగకుండా ఆలస్యం అవుతుందంటే ఈ లోపు ఆయన నిర్ణయానికి వ్యతిరేకంగా నీ నిర్ణయాలు ఏవో అడ్డొచ్చాయన్నమాట. దేవుడిని కొన్ని దాసి ఉంచుతాడు, అవి నెరవేరకుండా ఆగిపోతున్నాయి. అంటే ఎందుకు ఆగుతున్నాయి? నువ్వేదో స్వనిర్ణయాలు తీసుకుంటున్నావు, సొంత నిర్ణయాలు తీసుకుంటున్నావు. ఆ నిర్ణయాలు ఆయన వాగ్దానాలకు అడ్డొస్తున్నాయి. యాకోబుకి వెళ్ళే ముందు మరి చెప్తాను, ఆయన నీకు విషయం చెప్తాను, జాగ్రత్త. ఎవరిని పడితే తేలకు కుంపటి. దేవుడు నిన్ను చాలా ఉన్నతమైన స్థాయిలో పెట్టాలి. ఎంత ఉన్నతమైన స్థాయిలో అంటే ప్రపంచానికే, ప్రపంచ వంశాలకే ఆశీర్వాదకరమైన ఫ్యామిలీని అవ్వాలనుకుంటున్నాడు. కాబట్టి మ్యారిటల్ లైఫ్ జాగ్రత్త. నీ ఫ్యామిలీ అనేక ఫ్యామిలీస్కి బ్లెస్సింగ్ ఫ్యామిలీ అవుతుంది. జాగ్రత్త. ఎలా పడతా అలా ఓకే చేసే కంటే ఎంత బాగా చెప్పాడో చెప్పండి, అంత రివర్స్ చేయడు ఈ కుర్రోడు. ఎవరు? ఎన్నో విన్నాడు. అందుకే మీరు చూడండి, యాకోబు లైఫ్ స్టైల్ 2 పార్ట్స్ ఉంటుంది. ఒకటి అదో రకంగా ఉంటాడండి ఫస్ట్ స్టెప్ అంతా. సెకండ్ అప్లో అంతా విధాలు నడుస్తాడు. చివరికి చనిపోయే టైం వరకు ఆయనకి భక్తి వైరాగ్యం అబ్బినట్టు పట్టాన మనకు కనబడదు. అచ్చు గుర్తుపెట్టుకోండి, మన వంటి స్వభావం గల చెప్పండి మనుషుల్లా కనబడతాడు. ఏదైతే వద్దన్నాడు వెళ్ళాడు, ఆటలాడాడు, పోటీలు పెట్టాడు, గేమ్స్ ఆడాడు, ఎటకారాడు, లవ్ అన్నాడు, అదన్నాడు. ఈ స్టోరీ అంత మీకు తెలుసు. తిరిగాడు, అది ఇదని తన విలువైన సమయాన్ని 14 సంవత్సరాలు ఒక అమ్మాయి కోసం టైం వేస్ట్ చేశాడు. ఎనర్జీ వేస్ట్ అయిపోయింది, టైం వేస్ట్ అయిపోయింది. అడుగుతున్నాను, ఏదైతే వాళ్ళ నాన్న వెళ్ళే ముందు చెప్పి పంపించాడో అదే చేశాడు. పోటీగాళ్ళు కొంతమంది చెప్తారు సీరియస్గా, 5 years నుంచి లవ్ చేస్తున్నాడు అండి. 5 years నుంచి లవ్ చేస్తున్నాను అన్నయ్య పిల్లలంటే 5 years చెప్పండి పోయింది అయ్యా నీ జీవితంలో. 5 years సంక నాకు పోయింది మరి చెప్తున్నాను నీకు అని. 10 years లవ్ అని 10 years చెప్పండి పోయాయి అని. 12 years అని నా లవ్ అంటే పోయా సంక నాకు పోయాయి. నేను ఈ పదం కావాలని అంటున్నాను. సంక నాకిపోయాయి. నీ 12 years టైం అంతా పోయింది, నీ స్టడీ పోయింది, నీ లైఫ్ పోయింది, నీ ఎనర్జీ పోయింది. దరిద్రం చెప్పిన నీ పాకెట్ మనీ కూడా పోయింది, అన్నీ పోయాయి. గమ్మత్తని చెప్పిన చివరికి ఏమైనా ఉందా? లేదు. ఏం చేసింది ఆవిడ? బాగానే జాబ్ కొట్టిపోయింది. నీకే లేదు సుత్తి శానం తప్ప. పోనీ తీరా సక్సెస్ అయిపోను ఓకే, ఒక మాట చెప్తున్నాను, తీరా అమ్మాయినే చేసుకున్న 12 years తర్వాత వచ్చి ఏం చేసింది? చేసుకున్నావుగా, పోషించండి. ఇప్పుడు ఏం చేస్తావు? టైం అంతా ఈవిడితోనే సరిపోతుంది. డిగ్రీ అవ్వలేదు, ఇంటర్ అవ్వలేదు, ఏ జాబ్ రాలేదు. ఇప్పుడు నీ సర్టిఫికేట్ చెప్తే ఎవడు నేను తీసుకోడు. ఇప్పుడు ఈవిడితోనే టైం అంతా వేస్ట్ అయిపోతే ఈవిడిని ఎలా పోషిస్తే? ఈవిడికి తెల్లాడితే అన్ని సోకులే, ఆ సోకులకే కదా పడిపోయావు.
ఇప్పుడు ఆవిడని ఎలా పోషిస్తావు, ఎలా నడిపిస్తావు, ఎలా నడుస్తావు? మేడం గారు మెయింటెనెన్స్ మంత్లీ చూస్తుంటే టెన్షన్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఆవిడని ఎలా పోషిస్తావు? టైం అని అర్థం, లవ్ అని అర్థం. అందుకే అంటున్నాను, బయట లేదు లవ్. మళ్ళీ చెప్తున్నాను, బయట లేదు. బయట అంటే మ్యారిటల్ లైఫ్కి బయట లవ్ లేదు. లవ్ మ్యారిటల్ లోపల ఉంది. వచ్చాక ప్రేమించు, వచ్చాక ఆదరించు, వచ్చాక కొను, వచ్చాక చెయ్యి. నీ లైఫ్లో నిబంధన చేసుకుందనుకున్నప్పుడు నీ లవ్కి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. ఈ పార్కులోనే మాట్లాడుకున్నాం అంటే పార్క్ మారిపోయింది కానీ మీ బతుకులు మారలేదురా. మున్సిపాలిటీ మార్చేసింది పార్క్ని. ఈ గోదావరి గొట్టినే తిరిగో గోదావరి గొట్టిన తిరిగి అన్ని కొట్టి చివరి గొట్టి అయిపోయిందిగా. ఆ గొడ్డు దగ్గరే పాడాడు పాటలన్నీ, ఎంతసేపు పాడిన అక్కడ తిరుగుతారు. చిలకలన్నీ ఎక్కడ తిరుగుతుంటాయి. ఎక్కడెక్కడి నుంచో వస్తారు, చదువుకుంటామని అంటారు. అందరికీ కొందరినే మళ్ళీ లేనిపోని మనోభావాలు దెబ్బతినేస్తాయి. మనోభావం చాలా జాగ్రత్త. టైం వేస్ట్ చేయకండి. యాకోబు లైఫ్లో టైం వేస్ట్ అయిపోయింది. కానీ ఒక విషయం మనకు అర్థమవుతుంది. 10వ వచనంలో, మొదటి వచనాల్లో వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు, మొదటి వచనంలో ఇండైరెక్ట్గా అమ్మగారు చెప్పారు, మొదటి సందర్భాలు అమ్మ నాన్న చెప్పారు. ఇప్పుడు యాకోబుకి అమ్మ లేడు, నాన్న లేరు, అన్నయ్య లేరు, ఫ్యామిలీ లేరు, ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు. ఇప్పుడు యాకోబుని ఎవరు కౌన్సిల్ చేస్తున్నారు తెలుసా? నీకెవరు లేకపోయినా జాకోబ్ నేనున్నా యాకోబు నేనున్నా, ఐ యామ్ విత్ యూ, నీతో ఎల్లప్పుడూ ఉంటా. అబ్రాహాంతో ఉన్నా, ఇస్సాకుతో ఉన్నా, ఇప్పుడు నీతో ఉంటా. జాగ్రత్త. ఎంత బాగా ఒక వ్యక్తిని, మీకు ఎలా అర్థమవుతుందో నాకు తెలియదు కానీ బైబిల్ చదువుతున్నప్పుడు ఆ వెంట్రుకలు ఒకేసారి అలా లెగిస్తాయండి. దేవుడు ఒక మనిషిని ఆశీర్వదించాలని ఫిక్స్ అయితే వాడిని నిలబెట్టే వరకు ఆయన వదలడగాక వదలడు. ఈ మనిషి అలా ఇలా కొప్పు గంతులేసిన అవసరమైతే 2 దెబ్బలు తగిలించి మళ్ళీ ఆ లైన్లోకి తీసుకొస్తాడు, కానీ ఆ మనిషిని మాత్రం వదలడు. ఆయన ప్లాన్ అంటే ప్లానే, అంతే. అందుకే మనం మొదటి సెషన్లో మనం మాట్లాడుకున్నాం, ఆయన ఎలక్షన్ ఒక లెవెల్లో ఉంటుంది. చెప్పండి, ఆయన సెలక్షన్ ఒక లెవెల్లో ఉంటుంది. ఎలక్షన్ ఓవరాల్గా ఉంది ఓటింగ్, కానీ అందులో ఒకే ఒక్క సెలక్షన్ ఉంది. యాకోబుని పిలిచాడు. ఎంత బాగా వాళ్ళ నాన్నకన్నా అమ్మగారి కన్నా ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి దేవుడు. అది 28వ అధ్యాయం 10వ వచనం నుండి. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి ఆరాన్నకు ఎలుచు ఒక చోట చేరి పొద్దు కుంగినందున అక్కడ రాత్రి నిలిచిపోయి ఆ చోటు రాళ్లను తీసుకొని తనకి తలగడగా చేసుకొని, అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చిన భూమి మీద నిలబడి దాని కొన ఆకాశము కంటుచుండెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండరి, మరియు యెహోవా దానికి పైగా నిలిచి, ఎంత బాగా మనం చూడండి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమి నీకును నీ సంతానానికి ఇచ్చేస్తాను. నీ సంతానం భూమి మీద లెక్కకు ఇసుక రేణుల వలె అగును. నీవు పడమట తట్టును, తూర్పు తట్టును, ఉత్తరము తట్టును, దక్షిణము తట్టును వ్యాపించదువు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగా, నీ సంతానం మూలముగా ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడని. ఎంత బాగుందండి అన్నమాట, ఎంత ధైర్యం వస్తుందన్నమాట, ఎంత యాకోబు కళ్ళు మూసుకొచ్చి బతికేసి చెప్పండి అన్నమాట. ఎంత బాగుంది చెప్పండి. ఇదిగో నేను నీకు చెప్పండి తోడుగా ఉండి నీ వెళ్ళు ప్రతి స్థలమందును నిన్ను కాపాడుచు ఈ దేశమందు నిన్ను మరలా రప్పించదును. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్రలేచి నిశ్చయమిది యెహోవా స్థలమందు ఉన్నాడని అది నాకు తెలియకపోయిననుకుని అక్కడ ఒక పేరెట్టాడు. ఆ పేరు పెట్టిన దానికి ఒక అర్థవంతమైన పేరు పెట్టాడు, దేవుని ఇల్లు. ఆ ఇల్లు అనే పేరు వచ్చే అర్థం దగ్గర ఆ రాయికి పూజ చేయలేదు, కానీ ఆ రాయిని చూపిస్తూ దేవుడితో ఒక నిబంధన ఇచ్చాడు. దాన్ని ఏమన్నా చెప్తున్నా, ఇదిగో నా నుండి గ్రాటిట్యూడ్ చూపిస్తున్నాను ప్రవ్వా, నేను ఎప్పటికీ మర్చిపోను అన్నాడు.
మీరు బాగా వినండి. దేవుడు ఎందుకు యాకోబుకి ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు? ఎందుకు ఇవన్నీ జ్ఞాపకం చేస్తున్నాడు? నిబంధన. ఆ 14-15 వచనం చెప్తున్నాడు చూడండి, నిబంధన. ఇప్పుడు నీకు చెప్పడానికి అమ్మ లేరు, ఇక నీకు చెప్పడానికి నాన్న లేడు, ఇప్పుడు నీతో పంచుకోవడానికి అన్నయ్య లేడు, ఇప్పుడు నీకు ఫ్యామిలీ లేదు, కానీ నేనున్నా నీతో. అబ్రహాముతో ఉన్నప్పుడున్నా, మీ తండ్రి ఇస్సాకుతో ఉన్నప్పుడున్నా, ఈ భూమి పుట్టక ముందు ఉన్నప్పుడున్నా, యాకోబు నీతో నేనుంటా. ఎందుకు ఇది ముందే చెప్తున్నాడంటే, నీ నిర్ణయాలు కొన్నిసార్లు తప్పు అయిపోయినా, మీ అన్నీని మోసగించే పనులే నువ్వు చేసినా, మీ అమ్మ నువ్వు కలిసి ఒక పార్టీ పెట్టినా, నువ్వెన్నో కుప్పగంతు పనులు చేసినా, నాకే ఆయాసకరమైన నిర్ణయాలు నువ్వు తీసుకున్నా, నా ప్రణాళికలో నువ్వు వచ్చేంత వరకు నిన్ను విడవను, ఎడబాయను. నువ్వు లైన్కి వచ్చేంత వరకు నీకు ఎన్ని లెసన్స్ నేర్పించాలో అన్ని లెసన్స్ నేర్పిస్తాను. మీరు గుర్తుపెట్టుకోండి, రక్షణ ఊరకే పోదు, కానీ పోయే ప్రమాదం ఉంది. ఒక్కసారి బాప్టిజం తీసుకుని దేవుడికి మాట ఇచ్చిన తర్వాత దారి తప్పావో, ఆలోచనకి దూరం జరిగావో, మళ్ళీ లైన్లోకి తీసుకొచ్చేంత వరకు నీకు ఎన్ని లెసన్స్ నేర్పించాలో అన్నీ నేర్పిస్తాడు. వెళ్ళనిస్తాడు, చూడనిస్తాడు. ఆ ఎల్లోయ దాంట్లోనే గట్టిగా 2 లాగి ఏదో ఒక పరిస్థితుల్లో కొడతాడు. ఆ కొట్టి మళ్ళీ తిప్పి అక్కడ తీసుకొస్తాడు. అయినా వినకపోతే ఎన్నిసార్లు గద్దించినను విననల్లని వాడు, చెప్పండి, సమాధి చేస్తాడు. చూస్తాడు, చెబుతాడు. యాకోబు గారికి చెప్తున్నాడు, ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. దేవుడు ఎంత బిగ్ పిక్చర్. యాకోబు గారికి కొంచెం ఆలోచిస్తే అర్థమైపోయినా, అయ్యా అబ్రహాంతో చేసిన నిబంధన, యాకోబుతో చేసిన నిబంధన, ఇప్పుడు నీతో చేసిన నిబంధన, ఈ నిబంధన అంతా దేనికి సంబంధించిన కాన్సెప్ట్ అంటే, నీ కల్లో ఒకటి కనబడుతుంది చూడు. ఏంటి? పరలోకం కాదు. నీ కలలో ఒకటి కనబడుతుంది. ఏం కనబడుతుంది? ఒక నిచ్చెన కనబడుతుంది. అదిగో దేవదూతలు ఎక్కుతున్నాయి దిగుతున్నాయి. ఎక్కడికి ఎక్కుతున్నాయి, ఎక్కడ దిగుతున్నాయి? అవి డైరెక్ట్గా నువ్వు పడుకున్న దగ్గరికి, నీ దగ్గరికి దిగుతున్నాయి. నీ దగ్గరికి ఎందుకు దిగుతున్నాయి అంటే, నీకు వాటికంటే ఈ దృశ్యలోకానికి అదృశ్యలోకానికి కనెక్ట్ చేసే ఒక బ్రిడ్జ్ ఉంది. ఆ బ్రిడ్జి అంటే చెప్పిన ప్రభు అయిన యేసుక్రీస్తు. యాకోబు, నిన్ను ఊరకే పిలవట్లేదు. పరలోకపు ప్రభుత్వం నీ ఫ్యామిలీతో కనెక్ట్ అవుతుంది. దేవదూతలు ఎక్కుతూ దిగడం అంటే మీరు అనుకున్నట్టు సున్నీలు వేసుకుని దిగుతున్నాయి అనుకోకండి, రెక్కలు ఊపుకుంటా, అది కాదు. అలా ఊహించకండి, ఈ బేతాల కథలు కాదు, గుర్తుపెట్టుకోండి. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ అంటే అలా సున్ని ఎగరేసుకుని అలా ఎగురుతున్నాయి అనుకోకండి, అది కాదు. ఎక్కుతూ దిగుతూ అంటే దాని అర్థం ఏంటి చెప్తున్నా, ఆ ప్రభుత్వం నీ లైఫ్లోకి ఇన్వాల్వ్ అవుతుంది. పరలోకపు ప్రభుత్వం, పరలోకపు సైన్యం, పరలోకపు కౌన్సిల్ నీతో ఇన్వాల్వ్ అవుతుంది. నీ చుట్టూ కేంద్రీకృతమై ఉంది. నువ్వు సరిగ్గా నిలబడితే యాకోబు రివైవల్ స్టార్ట్ అవుద్ది. అలా నిలబడంతే. కానీ అబ్బాయి చూశాడు, మెలకు వచ్చింది, నిచ్చినేటో పక్కన పడేశాడు, దర్శనం ఏటో భావాన్ని పక్కన పడేశాడు, అన్నీ పక్కన పడేశాడు. ఓ రాయి తీసుకున్నాడు, దానికి ఒక పేరెట్టాడు, దాని మీద నూనె వేసాడు, ఓ మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పనా? నువ్వు నాకు మంచి మేత ఇచ్చి, నాకు మంచి బట్టలు ఇచ్చి, నన్ను జాగ్రత్తగా పోషిస్తే మళ్ళీ వచ్చినప్పుడు నీకు 10వ వంతు ఇస్తా అన్నాడు. ఎవరు? అన్నీ మనలాంటి మాట్లాడండి. ఆయన ఏమో ఒక బిగ్ పిక్చర్ చూపిస్తుంటే ఆయనకి ఏమిస్తాడంట? ఇంకేమనాలి చెప్పండి? 10వ వంతు కాదు, తిరిగి వచ్చే సమయానికి అదే బేతేలు ప్రాంతం నిలబెట్టి 10వ వంతు కాదు, సరిగ్గా దేవుడు ఎక్కడ కొట్టాడు తెలుస్తున్నా? తుంటే ఎమికెరగొట్టాడు. ఈయన అడుగుతాను, ఎవరికి ఏమి ఇస్తావు? లైఫ్ ఇవ్వు, వెనక్కరా. నువ్వు ఇచ్చే 10వ వంతుల కోసం ఏం చూడట్లేదు, నువ్వు ఇచ్చే దశమ భాగాలు ఏవైతున్నావు, ఇంకా నువ్వు చెప్తున్న వాటిలో లక్షలో వెయ్యిలో ఏవైతున్నావు వాటి కోసం ఏం చూడట్లేదు. నువ్వు ఇచ్చే వస్తువుల కోసం కాదు, ఆయనకి కావాల్సింది వస్తువుల కన్నా ఇచ్చే నువ్వు కావాలి ఆయనకి.
నీ మార్పు కావాలి, ఆయన నీతో నిబంధన కావాలి, ఆ నిబంధనలో స్థిరపడే విధానం కావాలి. యాకోబు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడు చూడండి, అందులో ఒక మంచి విషయం ఉందో దేవుడు చెప్తున్నాడు, నేనుంటా నీతో ఎల్లప్పుడూ ఉంటా. ఆ అన్న దేవుడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు. బేతేల్లో గుర్తుపెట్టుకొని ఇంటికి వెళ్ళినారు చదవండి. అదే బేతేల్లో యాకోబు గారికి ముందు అక్కడ బలిపీఠం కట్టింది ఎవరు చదువుతున్నా? అబ్రహాం గారు. హాయికి బేతేలికి మధ్య అబ్రహాం బలిపీఠం కట్టాడు, రెండింటిని సంధి చేస్తున్నాడు. అదే ప్లేస్లో 12:8 అబ్రహాం బలిపీఠం కట్టాడు. అదే 13 అధ్యాయంలో పవిత్రత మనకు కనబడుతుంది. అక్కడ మీరు చూడండి, ఇదే బేతేలు ప్రాంతం పవిత్రత నుంచి ఎక్కడ పోయిందో తెలుసా? రాను అపవిత్రంగా మారిపోయింది. ఏమైంది మీరు తర్వాత చూడండి. అదే పవిత్ర నుంచి అపవిత్రత ఎలా మారిపోయిందో మనకు తెలుసు. ఆ తర్వాత తలలో యెరోబాము ఉంటాడు చూసారు, ఆ యెరోబాము గాడు ఎవడైతున్నాడో ఆ యెరోబాము అనేవాడు ఆ ఆలయాన్ని, అంటే ఆ బేతేలు ప్రాంతాన్ని, యాకోబు నిబంధన చేసుకున్న ప్రాంతాన్ని, అబ్రహాం బలిపీఠం కట్టిన ప్రాంతాన్ని యెరోబాము అన్నవాడు అక్కడ ఏం కట్టాడు చెప్పనా? ఒక బయలుకి గుడి కట్టించాడు. బయలు అంటే గుర్తొచ్చింది, ప్రజెంట్ ట్రెండ్లో నడుస్తుంది. చూస్తున్నారుగా స్టీఫెన్ హాకింగ్, చూస్తున్నారు కదా కరెంట్ న్యూస్. స్టీఫెన్ హాకింగ్, బిల్ గేట్స్, బిల్ క్లింటన్ చాలా మంచిగా అనుకున్నాను నేను. బిల్ క్లింటన్, ప్రజెంట్ ట్రంప్, కొన్ని మన ఇలాకాలో ఉన్న పేర్లు ఇవన్నీ వెంటనే ఆడి పేరేడు చెప్పండి. పేరు అంటే ఏం చూడరు, అన్ని సీరియల్ బ్యాచేనా చెప్పండి. వెస్టర్న్ ఫైల్స్ ఏవైతుందో ఆడెవడు చెప్పినా ఆడొక యూదుడు. ఆడ బ్యాంక్ అకౌంట్ నేమ్ అది తెలిసిపెట్టాడో తెలియపెట్టాడో మారిందో ఏమైందో మొత్తం మీదకి ఒక సౌండ్ బయటకు వచ్చింది. అకౌంట్ నేమ్ ఏంటో చెప్పిన అకౌంట్ నేమ్ బయలు దేవత పేరు. ఆడెక్కడో ఒక దీవి కొన్నాడట. ఆ దీవిలో మాట్లాడితే వీలైతే మాట్లాడదాం అనుకుంటున్నాను దీని గురించి. ఎవరైనా కొంచెం తోడు పెట్టుకొని మాట్లాడితే ఇన్ఫర్మేషన్ బాగుంటుంది. ఎందుకంటే ప్రజెంట్ ఏం జరుగుతుందో వాతావరణం అర్థం కావాలి. బయలు చచ్చిపోలేదు, బయలు వాతావరణం చచ్చిపోలేదు. సాతానుగాడు ట్రెండ్ మార్చాడు, వాడి అప్డేట్ అయ్యాడు. ఇప్పుడు బయలు ఆరాధన ఎలా మారిందంటే, ఇప్పుడు బయలు దేవుడు ఎవరెవరిని వాడుకోవడం చెప్పిన సైంటిస్టులని, పొలిటీషియన్స్ని చెప్పండి, ఎవరైతున్నారో కరెన్సీ అకౌంట్ బాగా అంటే వాడు లోకనాథులతో చట్టా పట్టాలేచాడు. వాడికి ఉన్న నీచమైన బుద్ధి మొదటి నుంచి ఏంటో చెప్పనా, పసిపిల్లలతో ఆటలాడతారు. బయలుకి పసిపిల్లలను బలేశారు. ఇదే చీకటి కుంభకోణంలో ఏం చేశారు చెప్పనా, పసిపిల్లలను దీవికి తీసుకెళ్ళి 14 నుంచి 10 ఏళ్ళు లోపున్న పిల్లలను అక్కడ తీసుకెళ్ళి వాళ్ళని ఇష్టానుసారంగా చెరిచేసి, ఇంకా చిన్న పిల్లల్ని ఆ సరిచేసేటప్పుడు వాళ్ళు చచ్చిపోతే వాళ్ళని జాగ్రత్తగా మంచి పిజ్జాలు ఫ్రైలు చేసుకుని తినేసారంట. ఈ చదువుతుంటే మీకు బయలారాధన గుర్తవుతుందా లేదా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయి. అలాంటి గుడి కట్టించాడు ఈ పోరంబొక్కడు. ఎవరు చెప్పండి? యెరోబాము గుడి కట్టించాడు. తర్వాత ఓషియా లాంటి వాడు వచ్చాడు, మొత్తానికి ఆ గుడి పగలగొట్టాడు, తీసవతల పడేసాడు ఆ పనికిమాలిన గుడిని. ఇప్పుడు ఎగ్జాక్ట్గా అలా లేదు కానీ గుర్తుపెట్టండి, ఎగ్జాక్ట్ అలా లేదు కానీ బయలు ఈరోజు ఇలాంటి మోతుబర్ల గుండెల్లో బతికే ఉంది. సాతానుగాడు ట్రెండ్ మార్చాడు, విధానం మార్చాడు. ఆ వీడియోస్ కానీ ఫైల్స్ కానీ చదువుతుంటే నడుతున్నాను, భయం వేస్తుందండి. వారి అసలు సాతానుగాడు సొసైటీని ఎంతగా కనబడ్డవు కొన్ని, వినబడ్డవు కొన్ని. ఇలాంటి మాఫియాలు ఎన్నున్నాయో ఈ సమాజంలో. నేను ముగిస్తున్నాను. యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబుతో దేవుడు మాట్లాడుతూ 10 అయిపోతుంది, నేను త్వరగా ముగిస్తాను. ఓ 10 నిమిషాలు చెప్పనా? ఓకే. యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. యాకోబుతో దేవుడు మాట్లాడుతూ, జాగ్రత్త నేనున్నాను, నేను చూసుకుంటాను, జాగ్రత్త ఉన్నాను చూసుకుంటా అంటే ఆ ఏరియాకి పేరెట్టాడట. ఆ పేరు చెప్పిన బేతేలు. అక్కడ మంచి వచనం ఉంది, 20 వచనం చదువుదాం ఒకసారి. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినప్పుడు దేవుడు నాకు తోడై ఉండి నేను నిలుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారము, ధరించుటకు వస్త్రము నాకు దయచేసిన వాళ్ళ యెహోవా నాకు దేవుడైండును. మరియు స్తంభముగా నేను ఇచ్చిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నువ్వు నాకు ఇచ్చి యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించినదని
మొక్కుకొనెను. ఏం జరుగుతుంది చెప్పండి? ఇక్కడ మందిరం కడతా అన్నాడు, కానీ అక్కడ మందిరం కట్టలేదు. ఏ గుడి కట్టారు చెప్పండి? బయలు గుడి కట్టారు. ఇదే దేవుని స్థలం అవుతుందన్నారు. దేవుని స్థలం కాదు, అన్యులకు బలిపీఠం అయింది. ఆయనకి ఎలా అర్థమైంది చెప్పండి? ఈ నిశ్చిదేంటి, ఈ ఔరాభావ సంబంధం ఏంటి? నన్ను ఎంత బాగా చూస్తున్నావే, నువ్వు నన్ను పోషించకపోతే ఏం చేస్తావు అనుకుంటే బాగుండు. కానీ ఆయనతోనే షరతులు మాట్లాడుతున్నాడు. ఏమని షరతులు మాట్లాడుతుంది చెప్పండి? నాకు ఫుడ్ ఎట్టి, బెడ్ ఇచ్చి, నీడిచ్చి అన్నీ ఇస్తే తిరిగి వచ్చి అన్నీ నేను క్షేమంగానే ఇంకా అక్కడ ఏం చచ్చిపోకుండా జాగ్రత్తగా తిరిగి వస్తే చెప్పండి నీకు 10% ఎత్తా అన్నాడట. దేవుడికి 10% ఏంటండి? మర్చిపోయి పోనీ ఒక విధంగా ఇది పాజిటివ్ వైబ్రేషన్లో మనం తీసుకుందాం. నిజంగా దేవుడు చేసిన మేలుకి యాకోబు గారి దగ్గర గ్రాటిట్యూడ్ మనకు కనిపిస్తుందంటే కనిపిస్తుంది. ఎంత బాగుంటుంది చూడండి. దేవా, నువ్వు నాకు చేసే కొలది నీకు నేను ఇస్తాను. నువ్వు నాకు చేసే కొలది దేవుడు నాకు ఇస్తాను. దేవా, నాకు చేసే కొలది నీకు ఇస్తాను. గుర్తుపెట్టుకోండి, చాలామంది చూడండి ఉద్యోగం లేనని సేపు ఎంత భక్తికుంటారో చర్చిలో. దేవా, నాకే కనుక ఉద్యోగం వస్తే ప్రభు, గుర్తెట్టుకో, ఇంకా నాకు కానీ ఉద్యోగం వస్తే ప్రభు ఫస్ట్ శాలరీ నీకే ప్రభు, నాకు కానీ ఉద్యోగం వచ్చిందని ప్రభు, ఇదిగో ఈ పర్సంటేజ్ అంతా ఇంకా మినిస్ట్రీ మామూలుగా ఉండదు. అప్పుడు మాడుతుంటారు చాలామంది నా దగ్గరికి వచ్చి, అని నాకు కానీ ఉద్యోగం వచ్చిందంటే ఇంక మన మినిస్ట్రీ ఉంటుందని అని 10 ఏళ్ళ నుంచి అంటున్నాడు. ఒక్కడికి కనబడలేదు అని. ఎలా ఉంటుంది చూడు, నాకే కనుక ఉద్యోగం వస్తాను, ఇదిగో ఈ బిజినెస్ నడుతాను, ఈ బిజినెస్ కనుక సార్ నీకు ఇంకెవడం నెలసరి ఎలా ఉంటుంది చూడు మన మినిస్ట్రీ. ఇంకా ప్రోగ్రామ్సే ఒక్కడ కనబడలేదండి. వ్యాపారం అంటున్నావు, ఆడు లేడు ఈడు లేడు. తీరేలు సక్సెస్ అయిపోయిన తర్వాత కనీసం SMS కూడా పెట్టరు, చూడరు. ఇలా వెళ్తుంటే ప్రైజులు అంటే ఆడెవడో మాది వెళ్ళన్నాడు, ఏ మళ్ళీ అడిగితే మళ్ళీ ఏమన్నా మళ్ళీ ఏమన్నా ఇన్వాల్వ్ అవ్వమంటాడేమో అని. ముందు మాటలు అలాగే ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మాకు దేవుడు ఎలా ఉద్యోగం ఇస్తే ఇలా ఎగరదేస్తాం, మాకు దేవుడు ఎలా ఇస్తే అలా చేస్తాం, మా వ్యాపారం అభివృద్ధి పొంది ఏమీ చేయరండి అని చెప్తాను. ఏమీ చేయరండి, ఎవరు చేయరండి. ఎందుకంటే మనతో కార్యములు చేసేవారు మనుషులు కాదు, దేవుడే. చాలా క్రితం ఒకరు అన్నారు, మేము కనుక సక్సెస్ అయితే నీకు నెలకు 1,00,000 ఇస్తామన్నారు. నా 1,00,000 అట్టిపోడు ఇప్పుడు ఇంకా కనబడలేదాడు. ఆడున్నాడా, బతికాడా, చచ్చిపోడు, నా డబ్బులు అట్టిపోయాడు. మనుషుల మాటలు అలాగే ఉంటాయి, అలానే చేస్తారు, అలాగే మాట్లాడతారని అడుగుతున్నాను. వీళ్ళు ఏమి చేయరు. కానీ యాకోబు కొంచెం బెటర్గానే మాట్లాడుతున్నాడు మనకన్నా. యాకోబు దేవుడు తట్టినాడు, ప్రవ్వా నాకు కలిగితే నీకు ఇస్తా, నాకు కలిగితే నీకు ఇస్తా. కానీ బాగా ఉండండి, దేవుడు ఇస్తాడు, ఇంకా ఇస్తాడు, ఇంకా ఇస్తాడు, దీవిస్తాడు, ఇస్తాడు, ఇంకా ఇస్తాడు, దీవిస్తాడు, ఇస్తాడు. మనుషుడు ఎలాంటి చెప్పిన తీసుకుంటాడు, తీసుకుంటాడు, తీసుకుంటాడు. రేంజ్ మారిన వెంటనే మర్చిపోతాడు, స్థితిగతులు మర్చిపోతాడు, మూలాలు మర్చిపోతారు, అన్నీ మర్చిపోతారు. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మన మూలం ఎప్పుడూ మర్చిపోకూడదు, మనల్ని పిలిచిన వారిని మనం మర్చిపోకూడదు, మన పరిచర్యకి ఎలా వచ్చో మర్చిపోకూడదు. ఎప్పుడు మనల్ని ఎంత ఎలా చూసినా కానీ వాళ్ళ మీద మనకి ఎంతో కొంత సాఫ్ట్ కార్నర్ మనకు ఉండాలి. వీటిని విలువలు అంటారండి, గుర్తుపెట్టుకుని విలువలు ఇవి. ఒకప్పుడు ఇప్పుడు మెతుకులు తిన్నాం వాళ్ళ దగ్గర, మనకు గుర్తుండాలి. ఒకప్పుడు అక్కడ నిలబడ్డాం, మనకు గుర్తుండాలి, ఎంతో కొంత ఉండాలి. ఎన్ని జరిగినా సమయం వచ్చినప్పుడు సరైన సమయంలో మనం వాళ్ళ పక్షాన స్పందించాలి. యాకోబు గారు దేవుడితో నిబంధన చేస్తున్నాడు, దేవా నేను ఇస్తాను, ఇదిగో ఈ రాయే నిబంధన, ఇదే నిబంధన, నేను తిరిగి వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను ప్రభువా అని అంటే గమ్మత్తు అని చెప్పిన యాకోబు గారు మర్చిపోయారు. ఆశీర్వదింపడ్డాడు, బాగా ప్రాపర్టీ వచ్చింది, అంతా మర్చిపోయాడు. మర్చిపోయిన యాకోబుకి ఎవరు జ్ఞాపకం చేస్తున్నారో ఒక్కసారి చూడండి, ముగించేద్దాం. 35వ అధ్యాయం మొదటి వచనం నుంచి. దేవుడు యాకోబుతో, నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడు యాసావు యొద్ద నుండి నువ్వు పారిపోయినప్పుడు నీ కనబడిన దేవునికి అక్కడ బలిపీఠం కట్టమని చెప్పగా, యాకోబు తన ఇంటి వారు తన యొద్దనున్న వారందరితోనూ నీ యొద్దనున్న అన్ని దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములు మార్చుకునుడి, మనం లేచి బేతేలునకు వెళ్ళదము, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడయుండి దేవునికి బలిపీఠం కట్టుదనని చెప్పాను. వారు తమ యొద్ద ఉన్న అన్ని దేవతలన్నింటినీ తమ చెవుల్లో ఉన్న పోగులను యాకోబునకు అప్పగింపగా, యాకోబు షెకెము దగ్గరున్న మస్తాకే వృస్తం కింద వాటిని దాచిపెట్టేశాడు. ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయం వారి చుట్టూ పట్టణం మీద ఉన్నప్పుడు 7వ వచనంలో అతడు తన సహోదరుని ఎదుటి నుండి పారిపోయినప్పుడు దేవుడు అక్కడ అతనికి ప్రత్యక్షమైన గనక అక్కడ బలిపీఠం కట్టి ఆ చోటునకు ఏల్ బేతేల్ అని పేరెట్టాడు.
ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు కనబడుతుంది లేదు, ఇంకా కిందికి రెబెక్కా దాయైన దెబోరా చనిపోయిన బేతేలును దిగువనున్న సింధూర వృక్షం కింద. అంటే ఇప్పుడు బాగా వినండి, ఈ బేతేలు అనేది ఒకటి ఉందని, అక్కడ ఒక కాన్సెప్ట్ ఉందని, చాలా కాలం క్రితం నాతో నువ్వు నిబంధన చేసావని, ఆ నిబంధన మాట తప్పేవాడుగా నువ్వు ఉండిపోకూడదని మళ్ళీ యాకోబుడికి అక్కడ నడిపిస్తున్నది ఎవరు చెప్పండి? మనం మాటలు ఇచ్చి మర్చిపోతామేమో కానీ, మన మాట ఇచ్చి మాట తప్పిపోయి మనం మర్చిపోయినా మన మాట తప్పువారుగా ఉండకూడదని మళ్ళీ మనల్ని జ్ఞాపకం చేసి ఆ మాటలో మనం స్థిరపరిచి మన యథార్థవంతులుగా తీర్చిదిద్దువాడు ఎవరు చెప్పిన? దేవుడే. జాగ్రత్త, ఎవరికైనా మాట ఇస్తున్నప్పుడు జాగ్రత్త, దేవుడికి మాట ఇస్తున్నప్పుడు జాగ్రత్త. నువ్వు మర్చిపోయినా ఆయన మర్చిపో. గమ్మత్తేడు చెప్పిన, దేవుడు అన్నాడు, యాకోబు నీకు నేను ఉన్నాను. యాకోబు అన్నాడు, ప్రభువా ఎలా ఇల్లాను అలాగే మంచి సమృద్ధితో వస్తే నీకు మళ్ళీ వచ్చి చెప్పండి దశమ భాగం ఇస్తాను. ఇక్కడ ఒక అవసరమైతే భవిష్యత్తుకు ఒక మందిరంలో దీని యొక్క ప్లానింగ్స్ అన్నీ ప్రొఫైల్ ఒకటి నేను పెడతాను ప్రభు అన్నట్టు మాట్లాడు. కానీ ఏమైంది చెప్పండి? కానీ గుర్తుపెట్టుకోండి, యాకోబు రేంజ్ మారిపోయాడేమో కానీ దేవుడు మారిపోయాడు. చెప్పండి, మన దేవుడు మారని దేవుడు. యాకోబుకు మాట ఇచ్చిన దేవుడే ఇస్సాకుకు మాట ఇచ్చాడు, ఇస్సాకుకు మాట ఇచ్చిన దేవుడే అబ్రహాముకు మాట ఇచ్చాడు, వాళ్ళకు మాట ఇచ్చిన దేవుడే వాళ్ళతో మాట్లాడిన దేవుడే. క్రొత్త నిబంధనలు ఏమో తెలుసా? ఎంత బాగుంటుందండి ఆ మాట. ఆ మాటలు చాలండి, మనతో ఎవ్వరు లేకపోయినా కళ్ళు మూసుకొని బతికేయచ్చు. ఎంత బాగుంటుంది చూడండి. అదే మత్తయి సువార్త. ఆ మత్తయి సువార్తే 28వ అధ్యాయం, మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. నా శిష్యులారా, అన్నీ వదులుకొని నన్ను వెంబడిస్తున్న వారులారా, నా అపోస్తులారా, నా పిల్లలారా, నా రాజ్య సంబంధులారా, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటినీ మీరు గైకొనవలను వారికి బోధించితి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా నేను ఉంటాను. గుర్తుపెట్టి, ఎంత బాగుందండి. యాకోబుతో ఏ మాట అన్నాడో ఇస్సాకుతో అదే అన్నాడు, ఇస్సాకుతో ఏదన్నాడో అబ్రహాంతో అదన్నాడు, అబ్రహాం ఇస్సాకు యాకోబులతో ఏదన్నాడో. క్రొత్త నిబంధన సంగతులు చేతి పట్టుకుని వాటిని గైకుంటున్న వారితో కూడా చెప్పండి, వాటిని బోధిస్తున్న వారితో కూడా ఏమంటాడు చెప్పండి? వారికి తోడుంటానన్న నేను చెప్పండి మీకు కూడా తోడుంటా. ఈ మాటలు చాలవండి ఆ దేవుడిని అలా కౌగిలించుకుని బతకడానికి. చెప్పండి ఇవి చాలవా చెప్పండి? మనతో ఎవరు ఉన్నాయి, ఎవరు లేకపోయినా, అన్నయ్య ఉన్నా అన్నయ్య లేకపోయినా, నాన్న ఉన్నా నాన్న లేకపోయినా, అమ్మ ఉన్న అమ్మ లేకపోయినా, నాన్న వారు నాతో ఉంటానని ఉండకపోయినా, ఎవరు వెళ్ళిపోయినా, నన్ను పిలిచిన వాడు నన్ను ఎడవాడు ఎడబాయుడు, నన్ను పిలిచిన వాడు నన్ను దూరం చేయడు. ఆయన అన్నాడు సదాకాలము మీదే. సదాకాలం అంటే గుర్తుపెట్టుకోండి, ధైర్యంగా బతకండి. ఎవరు లేరని ఇందాక తమ్ముడు చెప్పినట్టు సూసైడ్ చేసుకోకండి, లేనిపోయిన నిర్ణయాలు తీసుకోండి. ఎవరున్నా ఎవరు లేకపోయినా నేను పిలిచినవాడు, నేను పుట్టించినవాడు ఎల్లకాలం నీతో నడుతున్నాను. ఈ సదాకాలం అంటే ఈ కాలంలోనే ఉండడు. మీకు ఇంటికి వెళ్ళక చదవండి, రేపొద్దున నిత్యత్వంలో కూడా ఉంటాడు. ఎప్పుడైనా నేను మనల్ని వదులుతాను ఒక మాట అంటున్నాడు చెప్పండి, ఎక్కడ వదలరండి. ఇలాంటి దేవుడిని వదిలేసి ఎక్కడికి పోవాలి? ఇలాంటి దేవుడిని వదిలేసి ఏ ఆకర్షణలో పడిపోవాలి? ఇలాంటి దేవుడిని వదిలేసి ఏమి తీయగుందని లోకం వైపు చూడాలి? అందుకే పౌలు అన్నాడు, కరువైన ఖడ్గమైన హింసైన ఈ లవ్ నుండి నన్ను ఏది దూరం చేయదు. ఆ దేవుడే, ఆ యాకోబుతో మాట్లాడిన దేవుడే ఈ రాత్రి నీతో నాతో మాట్లాడుతున్నాడు, ధైర్యం ఇస్తున్నాడు. సదాకాలం మీతో ఉంటా, రేపు నిత్యత్వంలో కూడా మీతో ఉంటా. నేనే నా గుడారాన్ని మేమే కప్తా, మీతో కలిసి నివాసం చేస్తా. అది కదా ప్రభా, ఫైనాన్స్ ప్రభా నేను చూసుకుంటాను అంటాడు ఆయన. డిసీజ్ అన్నారు ప్రభా డాక్టర్స్, డోంట్ వరీ యెహోవా రాఫా, నేను చూసుకుంటా. అది కదా ప్రభా, వీళ్ళందరూ ఉంటా అన్నారు, నన్ను వదిలేసి పోనీ నేనుంటా. ప్రభు వీళ్ళెవరు ఇలా మాట్లాడదు, పోనీ ఈరోజు వీళ్ళు ఉన్నారు రేపు ఉంటారు. ప్రభు పోనీ నేను పిలిచా, నేను ఎన్ని చేయాలని చేస్తా. నువ్వు కొన్ని తలతెక్కల పనులు చేసినా నేను సరి చేసుకుంటా, నాకు వ్యతిరేకమైన పనులు చేసినా నేను పిలుచుకుంటా, మొత్తం మీద నేను మార్చుకుంటా. అలా గాడి తప్పి నిన్ను మళ్ళీ ఎలా పిలుచుకుంటా, నేను నిలబెట్టుకుంటా సదాకాలము.